హాయ్ గైస్, వెల్కమ్ టు ది నో కంటెస్ట్ ఛానల్. నేనైతే హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కమింగ్ టు అవర్ టాపిక్, హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే నువ్వు రాసే లాంగ్వేజ్ని సిస్టమ్ లేదా ఏదైనా ఇంజన్ ఏదైనా ఒక మిషన్ అండర్స్టాండ్ చేసుకొని మనకు అవుట్పుట్ అయితే చూపిస్తుంది అనమాట. ఈ హైపర్ టెక్స్ట్ అంటే క్లిక్కబుల్ లింక్స్ లైక్ ఇక్కడ చూపిస్తున్నా కదా, సచ్ యాజ్ టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్, ఫార్మ్స్, మల్టీమీడియా ఈ హైపర్ టెక్స్ట్ ద్వారా మనకి మన సిస్టంలో డిస్ప్లే అయితే అవుతాయి. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది దీనికి. ఆ స్ట్రక్చర్ మీకు చెప్తాను. ఇది ఏం చేయదు, మనం రాసే ఈ ఎలిమెంట్స్ని, ఆ ట్యాగ్స్ అన్ని కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకొని, లేదంటే ఏదైనా బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకొని మనకి అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది ఈ హెచ్టిఎంఎల్ ద్వారా. ఈ హెచ్టిఎంఎల్ అనేది మన వెబ్ పేజ్కి స్ట్రక్చర్ అయితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాము. మన బాడీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన బాడీలో బోన్స్ అన్ని స్ట్రక్చరల్గా ఉంటాయి కదా, ఆ బోన్స్ కనుక హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఇస్తుందని అనుకోండి. అలాగే స్కిన్ కలర్, హెయిర్ కలర్, మన ఫేస్ లుక్ ఇవన్నీ సిఎస్ఎస్ ద్వారా మనం స్టైలింగ్ చేస్తున్నాం అనుకోండి. అలాగే మనము మాట్లాడేది, మనం నడిచేది ప్లస్ థింకింగ్ ఇదంతా జావాస్క్రిప్ట్ ద్వారా ఫంక్షనాలిటీ ఇస్తాము. అంతే. ఎలాంటి వెబ్ డెవలపర్ అయినా ఫస్ట్ ఇనిషియల్గా నేర్చుకోవాల్సినది ఈ హెచ్టిఎంఎల్ఏ. ఈ హెచ్టిఎంఎల్ ద్వారా మనము ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఇది వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సిమిలారిటీస్ ఉంటాయి, లైక్ సింటాక్స్, నెస్టెడ్ ఉంటాయి. నెస్టెడ్ అంటే నీకు ఫర్దర్గా చెప్తాను. దీంట్లో వచ్చేసి మనము వెబ్ పేజ్కి స్ట్రక్చర్ ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ హెచ్టిఎంఎల్ ప్రొవైడ్ స్ట్రక్చర్ ఫర్ ది వెబ్ కంటెంట్ సచ్ యాజ్ టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్, ఫార్మ్స్ అండ్ మల్టీమీడియా. మల్టీమీడియా అంటే వీడియోస్ అలాంటివి చూపించుకోవచ్చు. మన ట్యాగ్స్ లోపల రాసే ప్రతి ఒక్కటి మనకి అక్కడ చూపిస్తుంది. ట్యాగ్స్ అంటే ఎలిమెంట్స్ అని అర్థం. ఈ ఎలిమెంట్స్తోనే మేము 90% ఆఫ్ హెచ్టిఎంఎల్ వర్క్ చేస్తాం అనమాట. ఈ ఎలిమెంట్స్ గురించి మీకు చెప్పాలంటే, ఒక ఎలిమెంట్కి ఓపెనింగ్ ట్యాగ్ ఇలా ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఇలా ఉంటుంది. ఓపెనింగ్ ట్యాగ్ ఇలాగా గ్రేటర్ అండ్ లెస్ దాన్ సింబల్స్ ఉంటాయి. క్లోజింగ్ ట్యాగ్లో గ్రేటర్ అండ్ లెస్ దాన్ సింబల్స్లో ఒక స్లాష్ ఉంటుంది మధ్యలో. ఇలా మనమైతే ఒక నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ నోట్ ప్యాడ్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ జూమ్ చేస్తాను మీకోసం. దిస్ ఈస్ ద ఓపెనింగ్ ట్యాగ్, దిస్ ఈస్ ద క్లోజింగ్ ట్యాగ్ అనమాట. దీని లోపల దీనిని ఎలిమెంట్స్ అంటాం అనమాట. దీని లోపల ఒక H1 ఎలిమెంట్ తీసుకుంటే H1 ఈజ్ నథింగ్ బట్ హెడ్డింగ్ అని అర్థం. దీంట్లో కూడా H1. ఇక్కడ నువ్వు హలో అని రాస్తే మనకు వచ్చేసి మనం ఇక్కడ రాసిన ఈ ఎలిమెంట్ లోపల రాసినది మన వెబ్ బ్రౌజర్ అయినా ఎలాంటి వెబ్ బ్రౌజర్ అయినా అండర్స్టాండ్ చేసుకొని మనకి ఈ హలో అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు ప్రాక్టికల్ చేసి చెప్తాను. ప్రజెంట్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. హెచ్టిఎంఎల్ ప్రజెంట్ వర్షన్ వచ్చేసి 5th వర్షన్ అనమాట. HTML5 నడుస్తుంది. దానికి ప్రకారంగా డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. తర్వాత ఒక ఓపెనింగ్ ట్యాగ్, దిస్ ఈస్ ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అండ్ దిస్ ఈస్ క్లోజింగ్ ట్యాగ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అనమాట. ఈ క్లోజింగ్ ట్యాగ్ లోపలే మనము వర్క్ అయితే చేస్తాం, 100% వర్క్. ఇక్కడ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్ ఉంటుంది, హెడ్ ట్యాగ్. ఈ హెడ్ ట్యాగ్ లోపల మన టైటిల్ అయితే రిప్రజెంట్ చేస్తాము. ఈ టైటిల్ అనేది మనం రాసే వెబ్ కంటెంట్ కి, లైక్ మనం ఇక్కడ రాస్తున్నాం కదా, ఈ వెబ్ కంటెంట్ కి ఈ టైటిల్ అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. తర్వాత ఈ బాడీ కంటెంట్ లోనే మనం 100% ఆఫ్ వర్క్ డన్, ఇక్కడే 100% ఆఫ్ వర్క్ డన్ చేస్తాం అనమాట. అంటే హెచ్టిఎంఎల్ 100% ఆఫ్ వర్క్ ఇక్కడే చేస్తాము. అది ఎలానో మీకు ఇప్పుడు చెప్తాను. ఈ స్ట్రక్చర్ని అయితే ఫస్ట్ రాసుకుందాం. మీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫస్ట్ డాక్ టైప్ తీసుకోండి. ఇలాగా డాక్ టైప్ HTML, ఇది HTML5కి రిప్రజెంటేషన్గా. తర్వాత HTML ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకోండి. HTML, దిస్ ఈస్ ద ఓపెనింగ్ ట్యాగ్ అండ్ HTML, దిస్ ఈస్ ద క్లోజింగ్ ట్యాగ్ అనమాట. దీంట్లో ఇక్కడే మనం వర్క్ అయితే చేయాలి HTMLకి, లేదంటే మనకి దానికి అర్థం కాక ఎర్రర్ అయితే రైజ్ చేస్తుంది. లేదంటే మనకి దీంట్లో ఎర్రర్స్ ఏముండవు, డిస్ప్లే చేయదు. మనం HTML లోపల ఏమేమి రాయాలా, ఇక్కడ హెడ్ తీసుకోవాలి. ఫస్ట్ హెడ్ ట్యాగ్ని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకోండి, /హెడ్. ఈ హెడ్ ట్యాగ్ లోపల ఒక టైటిల్ ట్యాగ్ తీసుకోవాలి. ఈ టైటిల్ ట్యాగ్ ఏం చేస్తుందంటే మనం కింద రాసే ఎలిమెంట్స్ కన్నిటికి ఈ డాక్యుమెంటేషన్ కంటే ఈ టైటిల్ ట్యాగ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. మన టైటిల్ ఇది అనేసి టైటిల్, సేమ్ లైక్ టైటిల్ అని ఇచ్చాం కదా, ఇక్కడ టైటిల్లో నేను HTML అని రాస్తున్నాను. దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మనం రాసే డాక్యుమెంటేషన్ కంతా ఈ HTML అని నేమ్ ఇచ్చాం. తర్వాత ఈ హెడ్ ట్యాగ్ కింద మన బాడీ ట్యాగ్ అయితే తీసుకోవాలి, BODY బాడీ ట్యాగ్.
ఓపెన్ అండ్ క్లోజింగ్ బాడీ ట్యాగ్ అనమాట, BODY బాడీ ట్యాగ్. ఇలాగ ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకున్నాక దీని లోపలే మనం HTML అంతా రాస్తాం అనమాట. HTML అంతా 100% ఆఫ్ వర్క్ ఇక్కడే చేస్తాము. ఇక ఈ హెడ్ ట్యాగ్లో ఇక్కడ ఇట్లా చేస్తే మనకి డిస్ప్లే చేయదు, అంటే ఎర్రర్ చేస్తున్నట్లు అర్థం. ఇక్కడ బాడీ ట్యాగ్లో రాస్తేనే మనకైతే అవుట్పుట్ అయితే చూపిస్తుంది. నేనైతే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను, H1 ఎలిమెంట్. H1 అంటే హెడ్డింగ్ అని అర్థం. H1 ఎలిమెంట్ని ఇలా తీసుకోవాలి, హెచ్ వన్ తీసుకొని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకోండి. ఇలాగా H1 తీసుకున్న తర్వాత దీని లోపల ఇక్కడికి వచ్చి హలో వరల్డ్ అని రాశాను. హలో వరల్డ్ రాసిన తర్వాత ఇక్కడ ఇది మనకి స్ట్రక్చర్ అనమాట. మనం HTML స్ట్రక్చర్కి వస్తే ఇదే స్ట్రక్చరు, ఇది ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫైల్స్లో క్లిక్ ఇస్తే ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంటుంది. సేవ్ యాజ్ మీద క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీ ఫైల్ మేనేజర్కి రీడైరెక్ట్ అవుతుంది. మీరు మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా, దీన్ని అంతా రిమూవ్ చేసేసి మీరు ఏదో ఒక నేమ్ వేయండి. ఇండెక్స్ డాట్ ఎక్స్టెన్షన్ ఈజ్ మ్యాండేటరీ అండి. ఎక్స్టెన్షన్ మీరు తప్పిస్తే క్రోమ్ బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకోకుండా మీకు అవుట్పుట్ అయితే చూపిదు. ఎక్స్టెన్షన్లో .html అనేది పక్కా ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని సేవ్ చేసేసి మీరు మీ సేవ్ చేసుకున్న లొకేషన్కి వెళ్ళేసి చూడండి, ఒకసారి గమనిండి. ఓకే, ఇక్కడ ఉంది నాకు. దీన్ని క్లిక్ ఇస్తే, డబుల్ ట్యాప్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది హలో వరల్డ్ అనేసి. ఇలాగ ఒక HTML స్ట్రక్చర్ని అయితే రాసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, HTML స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత ఎలిమెంట్స్ అంటే ఈ ఎలిమెంట్స్ ద్వారా మనం రాసే కంటెంట్ని మనము మన వెబ్ పేజ్లో చూపించుకోవచ్చు. ఫస్ట్ ఈ ఎలిమెంట్స్లో ఫస్ట్ విషయానికి వచ్చేసి హెడ్డింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. హెడ్డింగ్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేసేది H ద్వారా రిప్రజెంట్ చేస్తాము. ఈ 1, 2, 3, 4 అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మీరు మరి మీ నోట్ ప్యాడ్లోకి వచ్చేసి నోట్ ప్యాడ్ వచ్చేసి ఓల్డ్ వర్షన్, ప్రజెంట్ VS కోడ్లోకి రావండి. VS కోడ్లోకి వచ్చేసి VS కోడ్లో ఇక్కడ ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి న్యూ విండో ఓపెన్ చేసుకోండి. న్యూ విండోని ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి. న్యూ ఫైల్కి నేను index.html అని ఇచ్చేసి ఈ డౌన్లోడ్స్ని అయితే సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత నేను జూమ్ చేస్తాను కోసం, సారీ. ఇక్కడ మీరు వచ్చేసి సింపుల్ ట్రిక్ ఇది, మీరు HTML అని కొడితే ఇక్కడ HTML5 అనేసి ఆటోమేటిక్ వస్తుంది అనమాట. దీన్ని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు సింటాక్స్ అంతా ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. మీరు మరి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సింటాక్స్లో మీరు ఈ టైటిల్ ట్యాగ్ నోటి చేంజ్ చేసుకుంటే చాలు. ఈ టైటిల్ ట్యాగ్ వచ్చి చేంజ్ చేసి మీరు ఏమేమి కంటెంట్ చేస్తున్నారో ఆ నేమ్ ఇవ్వండి. నేను వచ్చేసి యూట్యూబ్ కంటెంట్ చేస్తున్నాను కాబట్టి వైట్ అని ఇస్తున్నాను. వైట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మన హెడ్డింగ్ ట్యాగ్స్ విషయానికి కోసం ఎలిమెంట్స్ని ట్యాగ్స్ అని పిలుస్తారు, నేను ట్యాగ్స్ అని పిలుస్తాను. ఎలిమెంట్స్ అని పిలుస్తాను, ట్యాగ్స్ అని పిలుస్తాను. దీనికోసం H1 అని తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా H1 వచ్చేసి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. H1లో నేను వచ్చేసి హలో వరల్డ్ అని సేవ్ చేశాను కదా. తర్వాత దీని అవుట్పుట్ అయితే చూద్దాం. మన ఫైల్ మేనేజర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉంది కదా ఇండెక్స్, ఇప్పుడు ఈ ఇండెక్స్లో ఈ అనేసి లేదు నేను, దానికి వచ్చేసి క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఓకే, ఇక్కడ ఏంటో ఎర్రర్ అయింది. ఓకే, సేవ్ చేయలేదు. సేవ్ చేసిన తర్వాత మనం వెబ్ పేజ్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేసి చూస్తే హలో వరల్డ్ అనేది రిప్రజెంట్ అయింది అనమాట. మీకైతే జూమ్ చేసి చూపించాను కదా. ఈ H1 H2కి డిఫరెన్స్ ఏంది బ్రో అని అడుగుతారు. H2 అంటే ఇప్పుడు H2ని తీసుకొని సేమ్ హలో వరల్డ్ అని ఇచ్చేసి సేవ్ చేసేసి నేను పోర్ట్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేసి చూస్తే గమనించు ఈ H1 ట్యాగ్కి కొంచెం సైజ్ ఎక్కువ ఉంది, H2 ట్యాగ్కి కొంచెం సైజ్ తక్కువ ఉంది అనమాట. ఇలాగే H3, H4 అన్ని ట్యాగ్స్ కూడా తీసుకుంటాను. H2, H3 ట్యాగ్లో హలో వరల్డ్, H4 ట్యాగ్లో
హలో వరల్డ్ H5 ట్యాగ్లో హలో వాళ్ళు తీసుకొని సేవ్ చేసుకొని మన అవుట్పుట్కి అయితే వెళ్ళి రిఫ్రెష్ చేసి చూస్తాను చూడండి. H1కి అయితే కొంచెం సైజ్ పెద్దగా ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ హెడ్డింగ్. H2 అనేది సైజ్ తగ్గుకుంటూ వస్తాను చూడండి. ఇలాగ H3కి ఇంకా కొంచెం సైజ్ తగ్గింది, H4కి ఇట్లా సైజ్ తగ్గింది, H5కి ఇట్లా సైజ్ తగ్గింది. ఈ నెంబర్స్ పెరిగే కొద్దీ సైజ్ తగ్గుకుంటూ వెళ్తుంది. హెచ్కి ఇలాగా రిప్రజెంట్ చేయొచ్చు. తర్వాత మనము పారాగ్రాఫ్ ట్యాగ్ వెళ్దాం. H1 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ H1 అంటే హెచ్ అంటే హెడ్డింగ్ అని అర్థం. ఈ 1 అనేది రిప్రజెంట్ చేస్తుంది దాని యొక్క సైజుని. ఇలా పెరిగే కొద్దీ దాని సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అంతే. తర్వాత ఒక పీ ట్యాగ్ తీసుకుందాం. పీ ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అని అర్థం. ఈ పీ ట్యాగ్లో మీరు ఎలాంటి టెక్స్ట్ అయినా రాసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ లూమ్ ఓవర్ అని కొడితే మనకి ఆటోమేటిక్గా సమ్ టెక్స్ట్ అయితే చూపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. నేను వచ్చేసి మరి మీకు చెప్తాను. 3 డాట్స్ కొట్టేసి వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ వర్డ్ వ్యాప్ అని కొడితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది పీ ట్యాగ్. ఈ పీ ట్యాగ్లో ఈ లూమ్ ఓవర్ అంటే నేను తీసేసి మరీ కొడుతున్నాను. LORM లూరమ్ అని వచ్చేసింది కదా. ఈ లూరమ్ని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు సమ్ టెక్స్ట్ అనేది ర్యాండమ్గా ఇది జనరేట్ చేసి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అంతే. దీనికి ఏం అర్థం లేదు. ఈ పీ ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్. మీరు ఏదైనా పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలాంటివైనా ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవచ్చు ఈ పీ ట్యాగ్ వల్ల. ఈ పీ ట్యాగ్ వల్ల ఇట్లా డిస్ప్లే ఉంటుంది. దీన్ని సేవ్ చేసేసి మీరు వచ్చేసి మీ వెబ్ పేజ్లోకి వెళ్ళేసి చూస్తే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. సరే నేను రిఫ్రెష్ చేసే మర్చిపోయాను. సరే చూడొచ్చు మనకైతే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. నేను నార్మల్గా జూమ్ చేసింది కదా, నార్మల్ చేస్తున్నాను. మనకైతే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఇలా పీ ట్యాగ్ అయితే వర్క్ అవుతుంది. పీ ట్యాగ్లో కొన్ని పాయింట్స్ మీరు రిప్రజెంట్ చేస్తారు పారాగ్రాఫ్ ట్యాగ్లో. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, పారాగ్రాఫ్ ట్యాగ్లో వచ్చేసి మీరు వచ్చేసి 1 అనేసి ఒక 1కి వచ్చేసి నా పేరు తీసుకుంటున్నాను విష్ణు. తర్వాత ఎంట్రీ ఇచ్చి 2 అనేసి 2కి వచ్చేసి గౌతమ్ తీసుకుంటున్నాను. 3 తీసుకొని 3లో వంశీ తీసుకున్నాను కదా. 4లో సీనా తీసుకున్నాను. దీన్ని సేవ్ చేసేసి మన అవుట్పుట్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇది వచ్చేసి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ లాగే రిప్రజెంట్ చేస్తాను అనమాట. అంటే నేను వచ్చేసి ఇక్కడ గమనించి మీరు దీంట్లోకి వెళ్ళి చూస్తే ఇవి ఒక స్టెప్ కింద ఒక స్టెప్ కింద ఒక స్టెప్ కింద ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అన్నీ ఒక ఇన్లైన్లో ఉన్నాయి అనమాట, స్ట్రైట్గా ఉన్నాయి. ఇలాంటి దాన్ని అడ్డుకోవడానికి మనం బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఆ బ్రేక్ ట్యాగ్ గురించి మీకు చెప్తాను. ఇక్కడ డాక్యుమెంటేషన్లోకి వెళ్తే పారాగ్రాఫ్ తర్వాత బ్రేక్ ట్యాగ్. ఈ బ్రేక్ ట్యాగ్ని BRతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. BR అనేసి ఆ BRని ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా బ్రేక్ తీసుకొని అది నెక్స్ట్ ఆ లైన్ అంతా ఖాళీ చేసేసి నెక్స్ట్ లైన్కి అయితే రిలేట్ అవుతుంది. ఇక్కడ BR అని తీసుకునే కదా, BR అని కొడితే ఇక్కడ ఆటోమేటిక్గా BR అని వచ్చింది కదా, దాన్ని క్లిక్ ఇస్తే మీకు BR ట్యాగ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేసేసి దీన్ని మన వెబ్ పేజ్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడొచ్చు విష్ణు తర్వాత మిగతావన్నీ కిందకి వచ్చేసినాయి. ఇలాగ రిప్రజెంట్ చేసుకోవచ్చు బ్రేక్ ట్యాగ్ని. నేను మరీ వెళ్ళేసి BR అని ఇచ్చేసి ఎంటర్ చేశాను. దీన్ని కూడా BR అని ఇస్తున్నాను, ఎంటర్ చేశాను. దీన్ని కూడా BR అని ఇస్తున్నాను, ఎంటర్ చేశాను. సేవ్ చేసేసి మన వెబ్ పేజ్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేసి చూస్తే అన్ని స్ట్రైట్గా ఉన్నాయి. ఇలాగ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది అనుకుంటా. BR ట్యాగ్ తర్వాత మరి మనం డాక్యుమెంటేషన్ నేను క్రియేట్ చేసిన ఒక దాంట్లోకి వెళ్ళేసి గమనిస్తే హారిజెంటల్ లైన్ అని ఉంది. హారిజెంటల్ లైన్ అంటే హెచ్ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే ఒక హారిజెంటల్ లైన్ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఈ హెచ్ఆర్ లైన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాను. దీనికోసం మీరు ఇక్కడ వెళ్ళేసి ఇప్పుడు వచ్చేసి ఈ హెడ్డింగ్స్కి ఈ పీ ట్యాగ్కి మధ్యలో ఒక లైన్ కావాలి. అంటే ఇక్కడ హెడ్డింగ్ కింద ఒక ఎంటర్ ఇచ్చేసి హెచ్ఆర్ అనేసి ఇక్కడ ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది కదా, దాన్ని క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అక్కడ రిప్రజెంట్ అవుతుంది. దాన్ని సేవ్ చేసేసి మీ వెబ్ పేజ్లో వెళ్ళేసి అగైన్ మీరు క్రియేట్ చేసుకున్న ఆ పోర్ట్లో వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే ఒక లైన్ అయితే రిప్రజెంట్ చేయండి. అంటే ఇది హారిజెంటల్ లైన్గా రిప్రజెంట్ చేస్తుంది అనమాట హెచ్ఆర్ అనేసి.
తర్వాత సారీ తర్వాత కామెంట్స్ అంటే మనం రాసే కోడ్ని, లైక్ ఇప్పుడు నేను రాసిన కోడ్ని, ఈ హెచ్టిఎంఎల్ కోడ్, ఈ కోడ్ని ఇప్పుడు మీరు వచ్చి చూస్తున్నారు నా కోడ్ని. మీకు అర్థం కాదు, మీకు అర్థం కావడానికి నేను కామెంట్స్ రిప్రజెంట్ చేస్తాను అనమాట. ఇప్పుడు పేరాగ్రాఫ్ ట్యాగ్ రాసింటా కదా, ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్లో నేను ఏదో ఒక టెక్స్ట్ రాసింటా, అబౌట్ మై సెల్ఫ్ అని రాసింటా. మీరు వచ్చి నా కోడ్ చూస్తుంటారు. మీరు నా కోడ్ చూసేటప్పుడు ఆ పేరాగ్రాఫ్లో టెక్స్ట్ మీకు అర్థం కాదు. నేను పైన కామెంట్స్ ట్యాగ్స్తో ఇది నా అబౌట్ మై సెల్ఫ్ అని నేను కామెంట్ ట్యాగ్లో మీకు రిప్రజెంట్ చేస్తాను. అప్పుడు మీరు ఓహో ఇది ఇలాగ అనేసి మీకు వర్క్ అవుతుంది అనమాట. దానికోసం ఈ కామెంట్స్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే, అగైన్ మీరు వెబ్ పేజ్లో వెళ్ళేసి ఈ ట్యాగ్ కింద ఈ కామెంట్స్ అనేది ఇవి ఎగ్జిక్యూట్ కావండి. అంటే ఈ కామెంట్స్కి ఎగ్జిక్యూట్ అయ్యే పవర్ ఉండదు. జస్ట్ మనము మన కోడ్ ఎట్లా వర్క్ అవుతుందో ఎవరైనా డెవలపర్ వచ్చి చూస్తే ఎలా వర్క్ అవుతుందో రిప్రజెంట్ చేయడానికి కామెంట్స్ని అయితే యూజ్ చేస్తాం అంతే. మనం ఇక్కడ కామెంట్స్ రాస్తే మన వెబ్ పేజ్లో అవుట్పుట్ అయితే రిప్రజెంట్ చేయదు. ఈ కామెంట్స్ రాసుకునే ఒక సింటాక్స్ ఉంది. ఇలాగ తీసుకొని ఇలాగ స్లాష్ డాష్ మన కామెంట్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంకోసారి చెప్తాను, దీన్ని రిమూవ్ చేసేసి ఓకే ఇలాగ తీసుకొని ఇలాగా స్లాష్ స్లాష్ తీసుకుంటే మన కామెంట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ విష్ణు అని ఇచ్చాను కదా, ఐఎమ్ విష్ణు అనేది గ్రీన్ కలర్, కామెంట్స్ ఆల్వేస్ గ్రీన్ కలర్లో రిప్రజెంట్ అవుతాయి. ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కడైనా కామెంట్స్ అనేది గ్రీన్ కలర్లో రిప్రజెంట్ అవుతాయి అనమాట. ఇలాగా కామెంట్స్ అనేది ఇలా వర్క్ అవుతాయి. ఇది మల్టీ లైన్లో అయినా రాసుకోవచ్చు, ఎనీథింగ్ అయినా రాసుకోవచ్చు. కామెంట్స్ ఎలా అయినా రాసుకోవచ్చు. ఇక్కడ నేను మరి దూరం తీసుకునే కదా, దీన్ని అంతా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. మల్టీ లైన్ అయినా ఎలాంటి లైన్లోనే, ఇది సింగిల్ లైన్ కామెంట్లే, డబుల్ లైన్ కామెంట్లే, సేమ్ దీన్ని యూజ్ చేసుకుంటే ఎలాంటి కామెంట్స్ అయినా రాసుకోవచ్చు. దీన్ని సేవ్ చేసేసి మీరు వెబ్ పేజ్లో వెళ్ళేసి మీ అవుట్పుట్ చెక్ చేసుకుంటే అక్కడ డిస్ప్లే కాదు, ఎందుకంటే కామెంట్స్కి ఎగ్జిక్యూట్ అయ్యే పవర్ ఉండదు అనమాట. జస్ట్ మనం వేరే డెవలపర్స్ వచ్చి మన కామెంట్స్ చూస్తుంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ కావాలనేసి మనము ఒక కామెంట్ అయితే రాస్తాం. వాళ్ళు ఆ కామెంట్ చదివి మన కోడ్ని అయితే అండర్స్టాండ్ చేసుకుంటారు. అంతే, ఈ కామెంట్స్ పవర్ తప్ప ఏముండదు. మీకు అర్థమైంది అనుకుంటాను. తర్వాత వచ్చేసి బీ ట్యాగ్. బీ అంటే బ్లోడ్ ఉంటుంది అనమాట. బ్లోడ్గా ఇవన్నీ ట్యాగ్స్ అనేవి చాలా ఉంటాయి. నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన అనుకుంటున్నాను. ఈ ట్యాగ్స్ గురించి, ప్రతి ఒక్క ట్యాగ్స్ గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దానా బీ ట్యాగ్ అంటే బ్లోడ్గా ఉంటుంది అనమాట, మనం రాసే టెక్స్ట్. అది ఎలా అని చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక బీ ట్యాగ్ తీసుకుంటున్నాను కదా, ఇక్కడ ఉంది బీ అనేసి. ఈ బీ ట్యాగ్ తీసుకుంటే ఓకే నేను ఇలానే తీసుకుంటాను. బీ క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్, ఓపెనింగ్ కదా. ఈ బీ ట్యాగ్లో విష్ణు అని ఇచ్చాను, ఐఆమ్ విష్ణు అని ఇచ్చాను. దీని కంపారిటివ్గా ఒక పీ ట్యాగ్ తీసుకుంటున్నాను. దీంట్లో కూడా విష్ణు అని ఇచ్చాను కదా. సేవ్ చేసేసి మన వెబ్ పేజ్లోకి వెళ్ళి దీన్ని రిఫ్రెష్ చేస్తే చూడొచ్చు. ఇక్కడ గమనిస్తున్నారు కదా, పీ ట్యాగ్ అయితే జస్ట్ ఒక నార్మల్ బ్లోడ్ లేకోకుండా లైటర్ వెయిట్గా వచ్చింది దాని ఒక ఫాంట్. ఇక్కడైతే బ్లోడ్గా వచ్చింది అనమాట, చాలా బ్లోడ్గా వచ్చింది. దీన్ని అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు బీ ట్యాగ్ని. అలాగే స్ట్రాంగ్ ట్యాగ్ అని ఉంటుంది. స్ట్రాంగ్ ట్యాగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్ట్రాంగ్ ఉంది కదా, ఈ స్ట్రాంగ్ ట్యాగ్లో విష్ణు అని ఉంది, ఐఆమ్ విష్ణు. దీన్ని సేవ్ చేసేసి మన వెబ్ పేజ్లో వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే సేమ్ బీ ట్యాగ్ లాగే ఇది కూడా వర్క్ అవుతుంది. అంటే మనం రాసే ఫాంట్కి అది బ్లోడ్గా చేస్తుంది అనమాట, ఫాంట్ని బ్లోడ్గా చేస్తుంది, ఫాంట్ వెయిట్ని. అలాగ వర్క్ అవుతుంది ఈ బీ ట్యాగ్, ఈ స్ట్రాంగ్ అంటే బ్లో ట్యాగ్. తర్వాత వచ్చేసి మనం వెబ్ పేజ్లో స్మాల్, ఇక్కడ వచ్చేసి ఐ అంటే ఇటాలియన్ ట్యాగ్ అనమాట. దీని ఒక ఫాంట్ స్టైల్ని అయితే చేంజ్ చేస్తుంది. ఇక్కడైతే చెప్తాను మీకు బాగా. ఐ ట్యాగ్ తీసుకొని ఐ ట్యాగ్ లోపల విష్ణు అని ఇచ్చేసి సేవ్ చేసేసి వెబ్ పేజ్లోకి అయితే వెళ్తున్నా. నేను క్రియేట్ చేసుకున్న పోర్ట్లోకి రిఫ్రెష్ చేసేస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ విష్ణు, ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ తీసుకుందాం, ఎందుకంటే అది ఇన్లైన్గానే వస్తుంది. ఇక్కడ బిఆర్ ట్యాగ్ తీసుకుంటే మనకి కిందకి రిప్రజెంట్ చేస్తుంది. బ్రేక్ ఇచ్చేసి కిందికి వెళ్ళామని అర్థము. అది వెళ్ళేసి చూడొచ్చు. సేవ్ చేసేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడొచ్చు
ఇటాలియన్ స్టైల్లో మనకి ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అయింది అనమాట. ఐఆమ్ విష్ణు అనేది ఐకి అర్థం ఇటాలియన్ అని అర్థం. అలాగా ఇటాలియన్ స్టైల్లో చేంజ్ అయింది. తర్వాత స్మాల్ అంటే స్ట్రాంగ్కి ఆపోజిట్ లాగా స్మాల్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్మాల్ ఉంది కదా, ఈ స్మాల్లో అవి విష్ణు అని ఇచ్చేసి సేవ్ చేసేసి మనం క్రియేట్ చేసుకున్న పోర్ట్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేసి చూస్తున్నాను. చూడొచ్చు స్మాల్గా వచ్చింది. ఇలాగైతే యూజ్ చేయొచ్చు. స్మాల్ తర్వాత ఈ మార్క్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మార్క్లో మీరు ఒక మార్క్ తీసుకోండి. ఇలాగా మార్క్ ట్యాగ్ ఈ మార్క్ ట్యాగ్ని ఇలా తీసుకున్న తర్వాత దీనిలో ఐఆమ్ విష్ణు అనేది రిప్రజెంట్ చేయండి. కాపీ చేసుకొని ఇక్కడ రిప్రజెంట్ చేసి ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ తీసుకుందాం. అది కిందికి అయితే రిప్రజెంట్ చేస్తుంది. సేవ్ చేసేసి మనము మన పోర్ట్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ అయితే చూడొచ్చు. ఈ మార్క్ అనేది మీరు ఎలాంటి టెస్ట్కైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకునే టెస్ట్లో కీ పాయింట్స్కి మార్క్ చేసుకుంటాం కదా, అలాగా ఇది కూడా ఇలా మార్క్ చేస్తుంది. మన కీ పాయింట్స్ అనేది మన వెబ్ పేజ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఇది కీ పాయింట్ అని మనము పర్టికులర్ వ్యక్తికి చూపించాలనుకునేటప్పుడు ఇలా మార్క్ చేసి వాళ్ళకైతే చూపించు అనమాట ఈ వెబ్ పేజ్లో. తర్వాత సబ్స్క్రిప్షన్, సూపర్స్క్రిప్షన్ అనేసి ఉంటాయి. ఈ సూపర్స్క్రిప్షన్ ఎలా వర్క్ అయితే చెప్తాను. ఫస్ట్ సబ్స్క్రిప్షన్కి వచ్చేస్తే ఒక పీ ట్యాగ్ తీసుకోండి. పీ ట్యాగ్లో ఐఆమ్ అని ఇచ్చాను. పీ ట్యాగ్ లోపల ఒక ఎస్యూబి అని ఇచ్చేస్తే సబ్స్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే నెస్టెడ్ అంటారు అనమాట. నెస్టెడ్ అంటే ఒక ట్యాగ్ లోపల ఇంకొక ట్యాగ్ రాసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొక ట్యాగ్ లోపల ఒక ట్యాగ్ రాసుకోవచ్చు. నేను ఇనిషియల్ చెప్పాను కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి దీనికి సిమిలారిటీ విషయానికి వస్తే నెస్టెడ్ అని ఇలాగానే యూజ్ చేయొచ్చు. ఇలాగ ఒక ట్యాగ్ లోపల ఇంకొక ట్యాగ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ సబ్ అని తీసుకొని విష్ణు అని సేవ్ చేసేసి మన వెబ్ పేజ్లోకి వెళ్ళైతే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, రిఫ్రెష్ చేసేసి విష్ణు అనేది కిందికి కొంచెం వచ్చిందనమాట. సబ్స్క్రిప్షన్ అంటే కిందికి కొంచెం వచ్చింది. తర్వాత సూపర్స్క్రిప్షన్ అనేసి ఒకటి ఉంటుంది, అది కూడా ఎస్యూపి అని రిప్రజెంట్ చేయొచ్చు. సేమ్ దీనిలాగే ఒక పీ ట్యాగ్ తీసుకొని దీంట్లో కూడా ఐఎం ఎస్యూపి అని ఎంటర్ ఇచ్చేసి ఎస్యూపి అని వస్తుంది కదా, ఎస్యూపిని ఎంటర్ ఇచ్చేస్తే విష్ణు అని ఇచ్చేసి సేవ్ చేసేసి మన వెబ్ పేజ్లో వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే అది కొంచెం పెయిన్ వచ్చింది. ఇలాగ రిప్రజెంట్ చేయొచ్చు. మన కీ పాయింట్స్ని అయితే ఇలాగ రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. పవర్ టైప్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇంకొక విధంగా రిప్రజెంట్ చేసేదాన్ని వచ్చేసి ఒక పీ ట్యాగ్ తీసుకొని ఈ పీ ట్యాగ్లో మనం 2 ఎస్యూపి అని ఇచ్చేసి 2 గ్యాప్ ఇచ్చేసి ఎస్యూపి అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ ఇచ్చేస్తే మనకి ఆ ట్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లో 2 అని ఇస్తున్నారు. సేవ్ చేసేసి మన అవుట్పుట్లో వెళ్ళేసి రిఫ్రెష్ చేసి గమనించు 2 అనేది వచ్చింది కదా, ఇలాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ ట్యాగ్స్ ఈ ఎలిమెంట్స్ విషయానికి వచ్చేసి ఇలాగ ఎలిమెంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. మీకు ఎలిమెంట్స్ అంటే ఒక బ్రీఫ్ ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు దాన్ని చేసిన ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేసినంత మీరు బాగా నేర్చుకుంటారు. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినదంతా మీకు బాగా అర్థమైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా చాలా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాన్ని చూసినందుకు. థ్యాంక్ యూ. కమింగ్ టు అవర్ టాపిక్, ఫస్ట్ మీరు వచ్చేసి మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసుకోండి. లైక్ ఇలాగా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏదో ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నేను డౌన్లోడ్స్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ న్యూ అని ఉంటుంది. న్యూలో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ ఫోల్డర్కి నేను HTML5 అని ఇస్తాను. HTML5 అని ఇచ్చాను కదా, దీన్ని ఎంటర్ ఇచ్చేసి మీరు మీ VS కోడ్లోకి అగైన్ వెళ్ళండి. VS కోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైల్స్ ఉంది కదా, ఈ ఫైల్స్తో వెళ్ళాక ఓపెన్ ఫోల్డర్ అని ఇక్కడ ఉంటుంది. ఈ ఓపెన్ ఫోల్డర్ని క్లిక్ ఇచ్చేసి మీరు క్రియేట్ చేసుకునే HTML5 అనే ఫోల్డర్ని డబుల్ ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని క్లిక్ ఇస్తే మీరు సక్సెస్ఫుల్గా ఫోల్డర్లోకి ఎంటర్ అయినట్ల.
ఎందుకంటే ఇది సమ్ క్లారిటీ ఇస్తుంది అనమాట. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ లోపల మనం HTML ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఇమేజెస్ ఫైల్స్ పెట్టుకుంటే మనకి క్లారిటీ అనేది ఉంటుంది. లేదంటే మనకి క్లారిటీ అర్థం కాక సమ్ ఎర్రర్స్ లైక్ మనకి ఎర్రర్స్ అనేది రైజ్ అవుతాయి అనమాట. దీనికోసం ఇలాంటివి అడ్డుకోవడానికి నేను ఈ షార్ట్ కట్ చెప్పాను. తర్వాత ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది ఇక్కడ చివర్లో. ఈ ఎక్స్టెన్షన్స్ అంటే ఓన్లీ VS కోడ్ తోటి వర్క్ అవుతాయి అనమాట. సపరేట్గా సిస్టమ్కి ఏం వర్క్ అవు, ఓన్లీ VS కోడ్ యాప్కి విషయానికి వచ్చేసేసరికి VS కోడ్ తోటి ఎక్స్టెన్షన్స్ వర్క్ అవుతాయి. ఇప్పుడు నేను ఒక ఎక్స్టెన్షన్ చెప్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. లైవ్ సర్వర్ ఉంది కదా ఇక్కడ ఇనిషియల్గా. ఈ లైవ్ సర్వర్ సేమ్ ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చింది కదా, ఇక్కడ కూడా ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. దీని గురించి నేను ఫర్దర్గా చెప్తాను. తర్వాత మీరు మీ ఫోల్డర్లోకి వచ్చేసి ఇక్కడ న్యూ ఫైల్ అని కలుస్తుంది కదా, ఇక్కడ న్యూ ఫైల్ క్లిక్ ఇచ్చేసి నేమ్ ఏదో ఒకటి IN ఇండెక్స్ ఎక్స్టెన్షన్ అనేది తప్పకుండా ఇవ్వాలి. HTML అనేసి .html అని ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేస్తే మనం క్రియేట్ చేసుకున్న ఆ ఫోల్డర్లోకి ఇట్లా వెళ్ళేసి క్రియేట్ ఫైల్ అని కొడితే సక్సెస్ఫుల్గా మన ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. తర్వాత నేను షార్ట్కట్ చెప్పాను కదా, HTML5 అని క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి దాని ఒక సింటాక్స్ అంతా వచ్చేస్తుంది అనమాట. నేను ఈ సింటాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయిన ప్రీవియస్ వీడియోలో, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ HTML లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని అర్థం అనమాట. మనం రాసే కోడ్ అంతా ఇంగ్లీష్లో రాస్తాం కాబట్టి దీనికి అర్థం కావడానికి HTML లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని రాస్తాం. ఈ హెడ్ ట్యాగ్లో మెటా ట్యాగ్లో ఈ చీట్ సెట్ UTF అని ఉంది. UTF అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మేట్ అని అర్థం. ఇది ఏం చేస్తుందంటే మనం రాసే యూనిక్ క్యారెక్టర్ చేస్తుంది. ఇక్కడ బాడీలో యూనిక్ క్యారెక్టర్స్ అని రాస్తాం అనమాట. దాన్ని అండర్స్టాండింగ్ చేసుకొని మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే విధంగా ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, బేసిక్ క్వశ్చనే. మీరేమో చెప్తారంటే మీరు రాసే ఏమైనా యూనిక్ సింబల్స్ ఇలాంటివన్నీ అది అర్థం చేసుకొని మనకి వెబ్ పేజ్లో లేదంటే మనం ఎక్కడైతే చూపించాలనుకుంటామో అక్కడ మనకి డిస్ప్లే విధంగా ఇది వర్క్ అవుతుందని చెప్పండి. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మేట్. దీని ఫుల్ ఫామ్ సేమ్ ఇది కూడా అంతే. వ్యూ పాయింట్ మనకి మొబైల్ స్క్రీన్స్ ఇది విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అని ఉంది కదా, మనకి మొబైల్ స్క్రీన్స్ దీనిలోకన్నీ వర్క్ అవుతుంది అనమాట. మనం రాసేది ఒక సిస్టమ్ కాకుండా మొబైల్ స్క్రీన్స్ లో కూడా మనకి డిస్ప్లే విధంగా వర్క్ అవుతుంది. ఈ టైటిల్ ట్యాగ్ వచ్చేసి డాక్యుమెంటేషన్, అంటే ఇది మనం ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ అని చెప్పాను. దీనికి మనం ఏమేమి నేమ్ ఇస్తున్నామో ఆ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి HTML5 అని రాశాను, 5th వర్షన్ దీని నేము. తర్వాత ఇంకొకటి చెప్పేది మర్చిపోయాను, BRకి అలాగే HRకి క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BRకి మనం ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకోవచ్చు అనమాట. సేమ్ లైక్ దిస్. సారీ బాడీ అని వచ్చింది, దీన్ని తీసేసి BR లైక్ ఇలాగా తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ ట్యాగ్ లోపల ఏం రిప్రజెంట్ చేయమన్నమాట. రిప్రజెంట్ చేసినా అది వర్క్ అవ్వదు. కాబట్టి మనం ఏం రిప్రజెంట్ చేయని దాని కోసం ఇక్కడ మన ట్యాగ్ లోపల ఇక్కడ ఏం రాయం కదా, ఇట్లా ఏం రాయని దానికోసం జస్ట్ ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఒకటి తీసుకుంటాం అనమాట. ఇలాగా BR అనేసి ఇట్లా BR. HR కూడా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. మనం ట్యాగ్ లోపల ఏం రాయం కాబట్టి జస్ట్ ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇమేజ్ ట్యాగ్ అని ఉంటుంది, IMG అని క్లిక్ ఇచ్చేస్తే దీనికి కూడా అంతే, జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ అని ఉంటుంది. దీని గురించి నేను ఫర్దర్గా బాగా చెప్తాను. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓ క్లోజింగ్ ట్యాగ్ ఇది జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ ఉండేటువంటి చెప్పండి అంటారు. లైక్ దిస్ BR ట్యాగ్ను, ఒక HR ట్యాగ్ను, ఒక IMG ట్యాగ్, ఒక IM. తర్వాత మన టాపిక్ వచ్చేసి మనము వర్క్ అంతా చేసేది బాడీ లోపల HTML లో. ఈ బాడీ లోపల వర్క్ అయితేనే మనకి వెబ్ పేజర్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఇప్పుడైతే మీకు ఆట్రిబ్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ ఆట్రిబ్యూట్స్ అనేది మనం HTML ట్యాగ్స్ లో రాసుకుంటాం అనమాట. అది ఎలా రాసుకోవాలి, ఆట్రిబ్యూట్స్ వల్ల వర్క్ ఏంటి, ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, దానివల్ల యూజెస్ ఏంటి నీకు చెప్తాను. దీనికోసం నేను కామెంట్ టైప్లో సరే ఆట్రిబ్యూట్స్, హౌ దిస్ ఆట్రిబ్యూట్స్ వర్క్ అనమాట. ఇప్పుడు మీరు వచ్చేసి ఒక హైపర్ లింక్ తీసుకుంటాం అనమాట. ఇలాగా
హైపర్ లింక్. హైపర్ లింక్ అంటే ఏ క్లిక్కబుల్ లింక్స్ అనమాట. మనం వచ్చేసి ఒక టెక్స్ట్ ఇస్తాం అనమాట. హైపర్ లింక్ లో టెక్స్ట్ లేదా బటన్ ఏదైనా ఇస్తాం. దాన్ని క్లిక్ ఇచ్చినప్పుడు మనకి రీడైరెక్ట్ అయ్యి మనం ఇచ్చిన లింక్ కి అయితే రీడైరెక్ట్ కావాలి. మనకి ఇచ్చిన లింక్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అది ఎలానో చెప్తాను. ఫస్ట్ ఒక ఏ ట్యాగ్ తీసుకోండి. ఇలాగా దిస్ ఇస్ ద ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఇస్ ద క్లోజింగ్ ట్యాగ్. అంటే యాంకర్ ట్యాగ్ అనమాట. ఈ యాంకర్ ట్యాగ్ లోకి మనము లింక్ ని అయితే ఇవ్వాలి. ఆ లింక్ ని ఇచ్చుకోవడానికి మనం ఆట్రిబ్యూట్స్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు చెప్తాను వినండి. ఒక ఆట్రిబ్యూట్ ని అయితే ఇక్కడ యూస్ చేస్తాం. ఆట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి HREF అనేసి ఉంటుంది అనమాట. ఇలాగా ఇక్కడ కానొస్తుంది కదా, దాన్ని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ గా ఎక్కువ వచ్చి స్ట్రింగ్ టైప్ లో ఉంటుంది. ఈ ఆట్రిబ్యూట్ లోపల మనము ఏదైనా లింక్ ఇచ్చేసి ఈ లింక్ లోపల మనము ఆ లింక్ తాలూకా నేమ్ ఇచ్చేసి మన వెబ్ పేజ్ లోకి వెళ్ళి చూస్తే మనకి ఆ లింక్ ఆ టెక్స్ట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకి ఆ లింక్ కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అది ఎలానో చెప్తాను. ఫస్ట్ మీరు వచ్చేసి ఏదో ఒక లింక్ తీసుకోండి. నేను యూట్యూబ్ వెళ్తున్నా, నా ఛానల్ని రిఫరెన్స్ తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ నా ఛానల్ ఉంది కదా, నా ఛానల్ లింక్ అయితే తీసుకుంటాను. హియర్ ఇస్ మై ఛానల్ లింక్. లింక్ తీసుకున్నా కదా, ఏస్కోలోకి వెళ్ళేసి ఇక్కడ ఇచ్చే కదా ఒక ఆట్రిబ్యూట్. ఆ ఆట్రిబ్యూట్ లోపల నా ఛానల్ లింక్ పేస్ట్ చేసి ఇక్కడ యూట్యూబ్ అని ఇస్తాను. ఎందుకంటే ఇది యూట్యూబ్ లింక్ కాబట్టి ఇక్కడ యూట్యూబ్ అని ఇచ్చేసి నేను లైవ్ సర్వర్స్ అనే ఎక్స్టెన్షన్లో డౌన్లోడ్ చేసుకోమన్నా కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గో లైవ్ అని కానొస్తుంది అనమాట. HTML పక్కన ఆ గో లైవ్ ని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ గా మీ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి మీకు పోర్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, నాకు ఇలాగ ఒక పోర్ట్ అయితే చూపిస్తుంది. నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఈ లింక్ ని అయితే క్లిక్ ఇస్తే నా ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సరే, కెనాట్ గెట్ అనేసి ఇలా వచ్చింది. దీనికోసం నేను ఇంకొక లింక్ అయితే తీసుకుంటాను. మీకోసం నా యూట్యూబ్ లింక్ అయితే తీసుకుంటాను, ఒక వీడియో లింక్. సరే, దిస్ ఇస్ అ పార్ట్. హాయ్ గైస్, వెల్కమ్ టు ది నో కంటెస్ట్ ఛానల్. షేర్, కాపీ ది URL లింక్, go to VS Code, edit the link, unsave it, go to the web browser again, live put VS Code ikkade go live అని కొడితే ఆటోమేటిక్ గా click the link, it redirect to the. హాయ్ గైస్, వెల్కమ్ టు ది నో కంటెస్ట్ ఛానల్. ఇలాగైతే వర్క్ అవుతుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యాంకర్ ట్యాగ్ లో ఈ ఆట్రిబ్యూట్స్ యూస్ చేసి ఇలా వర్క్ చేస్తాం. ఆట్రిబ్యూట్స్ అనే కదా, ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకోండి, IMG. ఇలాగ ఇమేజ్ ట్యాగ్ తీసుకొని ఇమేజ్ ట్యాగ్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్ అని తీసుకోండి, ఏం పర్లేదు. ఇలాగ ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాం కదా, ఈ ఇమేజ్ ట్యాగ్ లో ఒక ఆట్రిబ్యూట్ అనేది ఇస్తాం. సోర్స్ SRC అని అంటాం. ఇక్కడ ఉంది కదా SRC. ఈ SRCలో మన ఇమేజ్ ని ఎలాగ చూపించాలో నీకు చెప్తాను. మీరు అగైన్ మీ ఫైల్ మేనేజర్లోకి అయితే వెళ్ళండి. మీరు పాత్ సెలెక్ట్ చేసుకున్న పాత్లోకి వెళ్ళి మీ ఫోల్డర్ ఇది కదా, HTML ఫైల్ క్రియేట్ చేసుకున్నాను నా ఫోల్డర్. దాంట్లోకి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని నేనైతే లైక్ దిస్ దాన్ని కాపీ చేసుకొని మీరు HTML ఫైల్ చేసుకున్న HTML ఫైల్ ఫోల్డర్లోకి వెళ్ళి దీని లోపల మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే పేస్ట్ చేసేయండి. నేను సక్సెస్ఫుల్గా పేస్ట్ చేసిన దానికి React 1 అనేసి నేను కూడా ఇచ్చాను. తర్వాత మీ VS Codeలో వెళ్ళి చెక్ చేసుకుంటే ఆ ఫోల్డర్ React 1 అనేసి మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా రియాక్ట్ అని కొడతా అంటే ఆటోమేటిక్గా చూపిస్తుంది. అదైతే అండర్స్టాండ్ చేసుకొని మన ఫోల్డర్లో ఇమేజ్ అనేసి దాన్ని క్లిక్ ఇచ్చేస్తే మనకి దాని ఒక పాత్ వచ్చేస్తుంది. మీరు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. పొద్దాకులు ఈ లైవ్ పోర్ట్ని క్యాన్సిల్ చేసేసి ఆటోమేటిక్ గో లైవ్ కొడితే అది ఆటోమేటిక్ సేవ్ చేసుకొని మీకైతే అవుట్పుట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది నా యూట్యూబ్ లింక్. తర్వాత ఇది నా థంబ్నెయిల్. మీరు దీనికి బ్రేక్ ఇచ్చేస్తే లైక్ దిస్ ఒక బిఆర్ ట్యాగ్ ఇచ్చేస్తే మీకు కింద పైన ఇలాగా. మరి మీరు పోర్ట్ని క్యాన్సిల్ చేసి మీరు వెబ్ బ్రౌజర్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్ లింక్, నా థంబ్నెయిల్. ఇలాగా ఈ ఆట్రిబ్యూట్స్ అయితే వర్క్ అవుతాయి. ఇంకా ఆట్రిబ్యూట్స్ని ఒకటి కాదు ఎన్నైనా యూస్ చేసుకోవచ్చు. ఆట్రిబ్యూట్స్ని AL10 ఉంటుంది. ఈ AL10 అనేది దీనికి ఒక నేమ్ ఇవ్వచ్చు. కొన్ని టైమ్స్లో మనకి ఇమేజ్ అయితే లోడ్ కాదు. ఆ ఇమేజ్కి ఆల్టర్నేటివ్ వర్షన్గా మనం ఒక నేమ్ అయితే ఇవ్వచ్చు. నేనైతే ఈ ఇమేజ్కి వచ్చేసి రియాక్ట్ థంబ్నెయిల్ కదా, రియాక్ట్ అని ఇస్తున్నా.
రియాక్ట్ అని ఇచ్చాను అనమాట. ఒకవేళ ఈ ఇమేజ్ లోడ్ కాకపోతే మనకి ఈ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. దీని లోపల మనం టెక్స్ట్ ఏం రాయము. ఈ టెక్స్ట్ ఏం రాయని దానికి మనము ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ లేకోకుండా వర్క్ అవుతాయి. చూడొచ్చు, అర్థమవుతుంది అనుకుంటా. మల్టిపుల్ ఆట్రిబ్యూట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ విడ్త్ అనే ఆట్రిబ్యూట్ తీసుకుంటున్నా. విడ్త్ వచ్చేసి సేమ్ 100 పిక్సెల్ ఇస్తున్నా. సేవ్ చేసేసి వెబ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళి చూడవచ్చు. 100 పిక్సెల్ అంటే చిన్నగా అయింది. 100 పిక్సెల్ మరి చిన్నగా ఉంది. తగ్గించుకుంటే ఒక 500 పిక్సెల్స్. అగైన్ పోర్ట్ క్యాన్సిల్ చేసి మీరు గో లైవ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఒక 500 పిక్సెల్. ఇలాగ విడ్త్ అలాగే హైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. హైట్ ఇక్కడ ఉంది కదా, హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. అగైన్ గో టు వర్క్అవుట్ చూపిస్తుంది హైట్ విడ్త్. ఇలాగైతే ఆట్రిబ్యూట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగ తీసుకొని లిస్ట్ కామెంట్స్ టైప్లో లిస్ట్ మీకు అర్థం కాదంటే ఈ లిస్ట్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్, అలాగే సెకండ్ టైప్ వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్. ఇలాగా అన్ఆర్డర్ లిస్ట్. ఈ 2 టైప్స్ గురించి మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్డర్ లిస్ట్ యొక్క సింటాక్స్ చెప్తాను. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ యొక్క ఓఎల్ అనేది సెర్చ్ ఇచ్చేస్తే మీకు ఇక్కడ చూపిస్తాను కదా, దాన్ని క్లిక్ ఇచ్చేస్తే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ వచ్చేస్తుంది. దీని లోపల లిస్ట్ ఐటమ్స్ రాసుకోవాలి. లిస్ట్ ఐటమ్స్ అంటే ఎల్ లైన్ క్లిక్ ఏంటి, ఎల్ లైన్ క్లిక్ ఇచ్చేస్తే మీకు ఇక్కడ ఇనిషియల్గా వస్తుంది కదా, దాన్ని క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా లిస్ట్ ఐటమ్స్ ఇలాగా ఒక 2-3 తీసుకోండి. మరి ఎల్ఐ లిస్ట్ ఐటమ్, మరి ఎల్ఐ లిస్ట్ ఐటమ్. ఇది ఆర్డర్ లిస్ట్కి సింటాక్స్. ఆర్డర్ లిస్ట్లో ఏం చేస్తామంటే నేను ఆర్డర్ లిస్ట్లో ఆర్డర్ వైజ్గా రాసుకుంటాను ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ మేకింగ్ ఆఫ్ మ్యాగీ ఉంటుంది. మేకింగ్ ఆఫ్ మ్యాగీ అనేది ఆర్డర్ వైజే ఉంటుంది. మీరు పర్టికులర్గా ఏదైనా వర్క్ చేయాలి, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఒక షెడ్యూల్ చేసుకుంటారు. ఇదంతా ఒక ఆర్డర్లో ఉంటుంది కదా, దీన్నంతా ఆర్డర్ లిస్ట్లో రాసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఆర్డర్ ఉండేది నెంబర్స్ రాసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 TW2 3 రాశాను. దీన్ని గో లైవ్ చేసేసి మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆర్డర్ లిస్ట్ 1 2 3. ఇక్కడ ఈ 1 2 3 అనేది ఆర్డర్ లిస్ట్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆర్డర్ వైజ్ ఉన్నాయనేసి ఇక్కడ మనం రాసుకునే టెస్ట్ 1 2 3 అనేసి ఇక్కడ రిప్రజెంట్ చేసాయి. ఇక్కడ ఈ ఆర్డర్ లిస్ట్లో ఒక ఆట్రిబ్యూట్ ఉంటుంది TYP. టైప్ వచ్చేసి ఇక్కడ టైప్ అని క్లిక్ ఇచ్చేసి మీరు ఇక్కడ వెబ్ బ్రౌజర్లోకి అగైన్ వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ 1 2 3 అని రిప్రజెంట్ చేస్తాను కదా, దీనిని చేంజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి క్యాపిటల్ ఏ ఇస్తున్నా, అంటే మనకి క్యాపిటల్ ABC లాగా రిప్రజెంట్ చేయమని చూపిస్తున్నాను. అగైన్ మనం వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఆ పోర్ట్ని అయితే చెక్ చేస్తే క్యాపిటల్ ఏ క్యాపిటల్ C అని వచ్చేసింది. క్యాపిటల్ ఏ క్యాపిటల్ B క్యాపిటల్ C అని వచ్చేసింది. తర్వాత అన్ఆర్డర్ లిస్ట్ కూడా సేమ్ సింటాక్స్. అన్ఆర్డర్ లిస్ట్ ఇలా తీసుకొని లిస్ట్ ఐటమ్స్ ఇలా తీసుకోవాలా. నేను వచ్చేసి లిస్ట్ ఐటమ్స్. ఈ అన్ఆర్డర్ లిస్ట్కి ఆర్డర్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఆర్డర్ లిస్ట్ అనేది మనం ఆర్డర్ వైజ్ రాసుకుంటాం. ఎనీ పర్టికులర్ వర్క్ ఇక్కడ నుంచి ఇక్కడ దాన్ని చేయాలి. లైక్ ఏదైనా రెసిపీని ప్రిపేర్ చేసినప్పుడు ఆర్డర్ వైజే చేయాల, ఆర్డర్ వైజ్గా ఇలాగా తీసుకుంటాం అనమాట. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఆర్డర్ వైజ్ ఏముండదు, ర్యాండమ్గా పాయింట్స్, ఒక టాపిక్ గురించి పాయింట్స్ రాసుకునేటప్పుడు ఆ పాయింట్స్ లేదంటే ఏదైనా విధంగా నేను ఇక్కడ వచ్చేసి నేమ్స్ కూడా తీసుకొచ్చి నేమ్స్ అనేది ర్యాండమ్గా తీసుకుంటాం. కాబట్టి నా నేమ్ విష్ణు గౌతమ్ వంశీ అని తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని సేవ్ చేసుకొని అగైన్ మీరు మీ పోర్ట్లోకి వెళ్ళి చూస్తే చూడొచ్చు ఆర్డర్ లిస్ట్ అనేది మీరు ఆర్డర్ వైజ్గా తీసుకోవాలన్నమాట. ఆర్డర్ వైజ్ తీసుకొని మనము దానికి నెంబర్స్ టైప్లో లేదంటే ఒక క్యాపిటల్ ఏ టైప్లో ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. అన్ఆర్డర్ లిస్ట్ అనేది పాయింట్స్ లేదంటే డిఫరెంట్ అన్ఆర్డర్ ఉండేటివి రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇలాగా మీకు విజిబుల్ అవుతుంది అనుకుంటా. ఇలాగా ఆర్డర్ లిస్ట్ని అన్ఆర్డర్ లిస్ట్ని అయితే యూజ్ చేయొచ్చు. అగైన్ రైట్ ఓకే, ఇక్కడ దాని అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను.
నేను చెప్పిన దాంట్లో. అగైన్ మీరు వచ్చేసి మీ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి హెచ్టిఎంఎల్ ఎంటిటీస్ అని సెర్చ్ చేయండి. హెచ్టిఎంఎల్ ఎంటిటీస్ ఇక్కడ ఇనిషియల్గా వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు W3 స్కూల్స్ వెబ్సైట్లోకైనా వెళ్ళండి, లేదంటే కింద ఫ్రీ ఫార్మాటర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను వెబ్ పేజ్ని రికమెండ్ చేస్తాను. దీంట్లోకి వెళ్తే మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ హెచ్టిఎంఎల్ ఎంటిటీస్ ఎలా వర్క్ అవుతాయంటే, మీరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఇక్కడ ఎంటిటీ నెంబర్ ఉంది కదా, ఈ సెకండ్ దాన్ని తీసుకుందాం. ఈ కొటేషన్ ట్యాగ్ని ఈ ఎంటిటీ నెంబర్ ఉంది కదా, ఈ ఎంటిటీ నెంబర్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మీ VS Codeలోకి వెళ్ళేసి ఒక పీ ట్యాగ్ అయితే తీసుకోండి. లైక్ పీ ట్యాగ్ తీసుకొని ఆ పీ ట్యాగ్లో మీరు కాపీ చేసుకుని ఎంటిటీని పేస్ట్ చేసి సేవ్ చేసేసి మీ వెబ్ బ్రౌజర్లోకి అగైన్ వెళ్ళండి. లైవ్ పోర్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఆ ఎంటిటీ యొక్క సింబల్. ఇలాగే ఎంటిటీస్ని అయితే యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ ఇక్కడ అన్ఎంటిటీ ఉంది, అన్ఎంటిటీని అయితే కాపీ చేసుకుంటున్నాను. ఈ అన్ఎంటిటీని కాపీ చేసుకొని అగైన్ మీ వెబ్ బ్రౌజర్లో వెళ్ళి స్పేస్ చేసేసి గో లైవ్ క్లిక్ ఇస్తే ఇక్కడ కొటేషన్ అండ్ సింబల్ ఇలాగైతే వర్క్ అవుతుంది. ఇలాగే ఎంటిటీస్ని అయితే యూజ్ చేయొచ్చు. అగైన్ ఈ ఎంటిటీస్ గురించి ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అన్ఆర్డర్ లిస్ట్కి ఆర్డర్ లిస్ట్కి డిఫరెన్స్ కూడా అడుగుతారు. ప్లస్ ఆట్రిబ్యూట్స్ అంటే ఏంటో కూడా అడుగుతారు. నేనైతే ఒక సమ్ క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటాను. అగైన్ డెవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెవ్ DIV అని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఒక డెవ్ బాక్స్ అయితే ఒక డెవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డెవ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పీ ట్యాగ్ తీసుకొని ఈ డెవ్ లోపల ఒక పీ ట్యాగ్ తీసుకొని విష్ణు అని రాశారు. సేమ్ ఇంకొక డెవ్ తీసుకోండి. ఈ డెవ్ తీసుకొని దీని లోపల సేమ్ ఐఎం విష్ణు అని ఇచ్చేసి సేవ్ చేసేసి మీ వెబ్ బ్రౌజర్లోకి అయితే పోర్ట్ని అయితే ఓపెన్ చేసి వెళ్ళండి. చూడొచ్చు రెండో ఒకటి డిస్ప్లే చేస్తుంది అనమాట. హీర్ ఈస్ అ డిఫరెన్స్ ఏంటంటే, ఈ డెవ్ ఓపెనింగ్ ట్యాగ్ ప్లస్ దిస్ ఇస్ అ క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడి వరకు ఒక పాత్ అనమాట. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పాత్ అయితే సపరేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పాత్ సపరేషన్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేసిన ఆర్డర్ లిస్ట్ ఉందండి. ఈ ఆర్డర్ లిస్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ రిమూవ్ చేసేసి ఈ ఫస్ట్ డేవ్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సేవ్ చేసేసి అలాగే అన్ఆర్డర్ లిస్ట్ అనేదాన్ని కాపీ చేసుకుని ఇక్కడ రిమూవ్ చేసేసి ఈ సెకండ్ డేవ్లో పేస్ట్ చేసి సేవ్ చేసేసి మీ వెబ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళేసి చూడండి. వెళ్ళారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇది డిఫరెంట్ పాత్, ఇది ఒక డిఫరెంట్ పాత్, అలాగే ఇది ఒక డిఫరెంట్ పాత్. మనకి ఈ డెవ్ ద్వారా డిఫరెంట్ పాత్రలను అయితే డిఫైన్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఎలా ఉంటుందో మీకు CSS ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఈ డెవ్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా అయితే మీరు తెలుసుకొని ఉంటుంది. ఓకే, ఇక్కడ దానైతే మీకు ఆట్రిబ్యూట్స్, ఈ ఫైల్ స్ట్రక్చర్, వాట్ ఈజ్ ఇమేజ్ని ఎలా చూపించుకోవాలి, యాంకర్ ట్యాగ్స్ని ఎలా చూపించుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా మీరు చూసింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కావండి. ఫర్ ఎనీ డౌట్స్ ఉంటే నన్ను అక్కడ అడగండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. కంటెస్ట్ HTML, దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో. ఈ టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫార్మ్స్ అంటే ఎనీ పర్టికులర్గా ఒక పేమెంట్ ఫామ్ చూస్తుంటాం, కాలేజ్లో ఫామ్స్ చూస్తుంటాం. కాలేజ్ వాళ్ళు మనకి ఫామ్స్ పంపిస్తుంటారు, సబ్మిట్ చేయండి అనేసి. అలాంటి ఫామ్స్, లేదంటే పేమెంట్ ఫామ్స్, ఇవన్నీ ఈ ఫామ్స్తోనే చేస్తాము. ఈ ఫామ్స్ వచ్చేసి మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇన్ హెచ్టిఎంఎల్లో ఇదే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫామ్స్కి కూడా ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఫామ్స్ అని కొడితే ఇక్కడ ఇలాగ వస్తుంది ఫామ్స్ అనేసి. ఈ ఫామ్స్లో ఈ యాక్షన్ ఏమని రిప్రజెంట్ చేస్తుందంటే, ఈ యాక్షన్ లోపల మనము ఇదంతా సర్వర్ సైడ్ వర్కింగ్ చేస్తాం. ఈ యాక్షన్తో మీకు ఇప్పుడు దీని గురించి ఒక ఇనిషియల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, దీని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం దీని గురించి కొంచెం బేసిక్ ఐడియా ఉన్న చాలు. లైక్ ఒక సబ్మిట్ అని తీసుకోండి. ఇక్కడ ఈ సబ్మిట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మనం దీని లోపల ఇచ్చే ఎటువంటైనా ఫార్మ్స్, యాక్షన్స్ ఇలాంటివన్నీ కింద ఒక బటన్ ఇస్తామని సబ్మిట్ అనేసి. ఆ ఈ యాక్షన్ సబ్మిట్ అనేది ఇది అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఈ ఫామ్ లోపల రాసి మనము ఈ ఫామ్స్ అనే ఒక పార్ట్ని. తర్వాత ఫామ్స్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఇన్పుట్ టైప్.
ఇన్పుట్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ సెకండ్లోనే వస్తుంది ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనేసి. ఇలాగ ఇక్కడ చూపిస్తాను కదా ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని ఇలాగ చూపిస్తుంది. మీరు గో లైవ్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను కదా ఇన్పుట్ టైప్ టెక్స్ట్. మీరు ఏదైనా టెక్స్ట్ రాస్తే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలాగా నేను వచ్చేసి నా నేమ్ రాస్తున్నాను, కానీ వస్తుంది కదా ఇలాగా డిస్ప్లే అవుతుంది. ఇన్పుట్ టైప్లో ఈ టైప్ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ బదులు మనం ఏమేమి తీసుకోవచ్చు, లైక్ ఇన్పుట్ టైప్ అని అగైన్ తీసుకుంటున్నా. ఈ ఇన్పుట్ టైప్లో ఈ టెక్స్ట్ని అయితే రిమూవ్ చేసి లైక్ ఈమెయిల్ అని రాస్తాను. ఈమెయిల్ అని రాసి అగైన్ మనం పోర్ట్లోకి వెళ్ళేసి చూస్తే లైవ్ పోర్ట్లోకి చూడొచ్చు. ఒక బిఆర్ ట్యాగ్ ఇస్తాను ఇక్కడ మీకు అండర్స్టాండింగ్ కోసం. బిఆర్ ట్యాగ్ అంటే బ్రేక్ ట్యాగ్. ఈ బ్రేక్ ట్యాగ్ ఇక్కడ గమనించు, ఈ ఫస్ట్దేమో నేమ్, మనం రాసే నేమ్స్ అయితే తీసుకుంటుంది ఈ ఫస్ట్ ఇన్పుట్ టైప్. ఈ సెకండ్ ఇన్పుట్ టైప్ ఏమో ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తాను చూడండి మీ ఈమెయిల్స్ అన్ని. ఇక్కడ ఈమెయిల్స్ ఇవ్వాలి. లైక్ నేను ఈమెయిల్ ఏమైనా తప్పించినా కూడా ఇది ఇక్కడ చూపిస్తుంది ఒక అలర్ట్. లైక్ ఎలాగంటే ఇక్కడ చూపిస్తుంది కదా, ప్లీజ్ ఇంక్లూడ్ అండ్ ఇన్ దిస్ ఈమెయిల్ అడ్రస్ అనేసి చూపిస్తాను అనమాట. ఇలాగ అలర్ట్గా చూపిస్తుంది. ఇట్లా ఇన్పుట్ టైప్లో మల్టిపుల్ ఇన్పుట్ టైప్స్ ఉంటాయి. ఇంకొక ఇన్పుట్ టైప్ తీసుకుంటున్నాను. సారీ, ఇన్పుట్ టైప్ ఈ టెక్స్ట్ అనేది తీసేసి పాస్వర్డ్ అని ఉంది, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అని చూడొచ్చు. మనం రాసే టెక్స్ట్ అంతా ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేసి ఫస్ట్ నుంచి రాస్తున్నాను. మనం రాసే టెక్స్ట్ అంతా కానరాదు. ఇక్కడ ఐ సింబల్ క్లిక్ ఇస్తే పాస్వర్డ్ టైప్లోనే ఉంటుంది. ఇది కూడా ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, ఇన్పుట్ టైప్ బటన్ గానే ఉంటుంది. బటన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్పుట్ టైప్లోనే బటన్ తీసుకోవచ్చు. ఇక్కడ బటన్, ఇన్పుట్ టైప్ బటన్. ఇక్కడ బటన్కి వాల్యూ ఇస్తాం. వాల్యూ ఎందుకు ఇస్తామంటే మీకు చూపుతాను. ఇక్కడ వెళ్ళి చూడొచ్చు మీ వెబ్ బ్రౌజర్లో. ఇక్కడ బటన్ చూపిస్తుంది, బటన్ లోపల టెక్స్ట్ చూపించలేదు. మీరు ఈ టెక్స్ట్ ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. ఈ వాల్యూలో నేను సబ్మిట్ అని ఇచ్చేయాలి. ఇక్కడ సబ్మిట్ అని ఇచ్చేసి అగైన్ మీ వెబ్ పోర్ట్లోకి వెళ్ళి చూస్తే సబ్మిట్ అని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను. ఇలాగా ఈ బటన్స్ని యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఇన్పుట్ టైప్ రేంజ్, ఇక్కడ రేంజ్ ఉంది. ఇన్పుట్ టైప్ రేడియో ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది వచ్చేసి రేంజ్, మన రేంజ్ ఇన్పుట్ టైప్ రేంజ్. ఇది వచ్చేసి రేడియో బటన్స్ అంటారు. దీని గురించి కానీ నేను ఫర్దర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మన టాపిక్ వచ్చేసి బటన్స్. బియూటీటీ బటన్స్ అని ఇక్కడ కొట్టేస్తే బియూటీటీ ఉంది కదా, ఈ బటన్స్ కొట్టేస్తే ఇక్కడ బటన్లో మీ టెక్స్ట్ ఇల్లే సబ్మిట్ అని ఇచ్చాను కదా. ఈ సబ్మిట్లో గో లైవ్ వెళ్ళి చెక్ చేస్తే ఒక సబ్మిట్ బటన్ అనేది అగైన్ ఇక్కడ వచ్చింది. ఈ సబ్మిట్ బదులు మీరు ఎంటర్ అని ఇచ్చి ఏమైనా ఇచ్చు. నేను ఎంటర్ అని ఇస్తున్నా. ఎంటర్ అని ఇచ్చి అగైన్ మీరు చెక్ చేస్తే ఇక్కడ ఎంటర్ అని బటన్లో వచ్చింది అనమాట. ఇలాగా యూజ్ చేయొచ్చు. బటన్లో కూడా టైప్ ఇచ్చు. ఇక్కడ టైప్ అని వచ్చింది కదా, టైప్. ఇక్కడ బటన్లో బటన్ టైప్ అయితే బటన్ టైప్, లేదా మెనూ టైప్ అంటే మెనూ టైప్, రీసెట్ అంటే రీసెట్, సబ్మిట్ అంటే సబ్మిట్. మనం ఎక్కువ సబ్మిట్ని లేదా బటన్ టైప్ని యూజ్ చేస్తాం. ఈ రీసెట్, ఈ మెనూ టైప్ని యూజ్ చేయము. ఇక్కడ బటన్ టైపే తీసుకుంటున్నాను. ఈ బటన్ టైప్ అంటే ఇది అండర్స్టాండ్ చేసుకుంటుంది ఈ బటన్ ఏ టైప్ అనేసి. ఈ టైప్ వల్ల ఇక్కడ అంత ఇన్పుట్ టైప్ అనేసి టెక్స్ట్ అని ఇచ్చినాం. అప్పుడు ఈ ఇన్పుట్ అండర్స్టాండ్ చేసుకొని టెక్స్ట్ ఫార్మేట్లో మనకి ఇన్పుట్ టైప్ చూపిస్తుంది. ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అని ఇచ్చినాం కదా, ఈమెయిల్ అని అండర్స్టాండ్ చేసుకొని మనకి ఒక ఈమెయిల్ ఇన్పుట్ టైప్ అనేది చూపిస్తుంది. దీనికి ఇంకొక ఆల్ట్రిబ్యూట్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత టాపిక్ వచ్చేసి ఇంకొక ఆల్ట్రిబ్యూట్ ప్లేస్ హోల్డర్ అనేసి ఇక్కడ చూపిస్తుంది కదా, ప్లేస్ హోల్డర్లో మీరు ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాను. నేను ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాను. అగైన్ గో అండ్ చెక్అవుట్ యువర్ వెబ్ పేజ్. మీ వెబ్ పేజ్లో చెక్ చేస్తే షో మై ఈమెయిల్, ఇక్కడ చెక్ చేస్తే మీకు చూపిస్తాను కదా ఎంటర్ యువర్ నేమ్ అనేసి. ఇది ప్లేస్ హోల్డర్ అంటే మీరు ఇక్కడ టెక్స్ట్లో ఈ ప్లేస్ హోల్డర్ ద్వారా మీరు ఇక్కడ ఏం రాయాలో అది చూపించచ్చు అనమాట. ఇక్కడ నేను ఎంటర్ యువర్ టెక్స్ట్ అని అగైన్ నా నేమ్ రాస్తున్నా. ఇలాగా దీనివల్ల మనకి డిస్ప్లే అవుతుంది. దీనికి ఇన్పుట్ టైప్కి ఈ అండర్స్టాండింగ్ అనేసి, అంటే ఇక్కడ ఇది రాయండి అనేసి మనం చూపించచ్చు. తర్వాత లేబుల్స్ అని ఉంటాయి. ఇలాగ లేబుల్ యూజ్ చేస్తాము. ఈ లేబుల్ ద్వారా ఏం యూజ్ ఉంటుందో మీకు చెప్తాను. ఈ లేబుల్లో ఒక ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనేది తీసుకోండి. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తీసుకున్నారు కదా, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తీసుకున్న తర్వాత ఈ లేబుల్కి ఈ స్టార్టింగ్ ట్యాగ్ పక్కన నేమ్ అని ఇచ్చేసి ఇలాగా గో లైవ్ వెళ్ళేసి మీకు అర్థమవుతుంది అనుకుంటే చెప్తాను. ఇక్కడ గమనించు, దీనికి నేమ్ అనేసి ఈ లేబుల్ అంటే మనం రాసే ఒక
ఒక ఇన్పుట్ టైప్ మనం తీసుకున్న ఈ ఇన్పుట్ టైప్కి ఈ నేమ్ అనేసి మనము ఫస్ట్లో ఇస్తాం అనమాట. ఇక్కడ నేమ్ రాయండి అనేసి అండర్స్టాండింగ్ వేలో ఈ లేబుల్స్ని యూజ్ చేయొచ్చు. ఈ లేబుల్స్ ఏ దానికైనా యూజ్ చేయొచ్చు. రేడియో బటన్స్కైనా ఈమెయిల్ దానికైనా ఏ దానికైనా యూజ్ చేయొచ్చు. తర్వాత మనం వచ్చేసి సెలెక్టర్స్. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, ఈ సెలెక్ట్ ట్యాగ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఏం అవసరం లేదు, ఈ నేమ్ ఐడిని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఈ సెలెక్ట్ లోపల ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మల్టిపుల్ ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్స్ ఒక 3 ఆప్షన్స్ తీసుకుంటున్నాను నేను. ఆప్షన్స్, ఈ ఆప్షన్స్లో ఈ ఆప్షన్స్ అన్ని రిమూవ్ చేసేయండి. ఈ వాల్యూని అంతా రిమూవ్ చేసేయండి. ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఈ వాల్యూని రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని పర్టికులర్ వాల్యూస్ని మీరు ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేను నేమ్స్ ఇస్తున్నా, విష్ణు, గౌతమ్, చాందు అని ఇచ్చాను కదా. అగైన్ మన వెబ్ పేజ్లో వెళ్ళేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. విష్ణు అని వచ్చింది కదా, ఈ సెలెక్టర్స్ అనమాట. మనం ఇట్లా క్లిక్ ఇస్తే కిందికి మనం ఇచ్చిన ఆప్షన్స్ ఉంటాయి. మనకి కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలాగే సెలెక్టర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సెలెక్టర్స్ ప్లస్ టెక్స్ట్ ఏరియా అని ఒకటి ఉంటుంది. టెక్స్ట్ ఏరియా అంటే నువ్వు రాసే టెక్స్ట్, నేను దీనికి ఒక ప్లేస్ హోల్డర్ ఇస్తున్నా. ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ అని ఇచ్చా కదా. అగైన్ మీ వెబ్ పేజ్లో వెళ్ళేసి చూస్తే ఇక్కడ టెక్స్ట్ ఏరియా మీరు ఇన్పుట్ టైప్లో వచ్చేసి ఒక పర్టికులర్ వరకే రాయొచ్చు అనమాట. అంటే ఎన్నైనా రాసుకోవచ్చు, కానీ ఇంతవరకు డిస్ప్లే అవుతుంది. టెక్స్ట్ ఏరియా అనేది ఒక లార్జ్ డిస్టెన్స్లో ఎక్కువ వరకు చూపించుకోవచ్చు. అది ఎలాగంటే కాల్స్ అని ఉంటుంది. కాల్స్ అంటే కాలమ్స్ ఒక 100 తీసుకోండి. తర్వాత రోస్ అని ఉంటుంది. రోస్ అంటే రోస్ అని అర్థం. రోస్లో ఒక 10 తీసుకొని చాలు. అగైన్ మీ వెబ్ పేజ్లో వెళ్ళేసి దాన్ని చెక్ చేయండి. చూడొచ్చు మనకి కాలమ్స్ రోస్ వల్ల ఇది ఎంత ఇంక్రీజ్ అయిందో. దీన్ని ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. ఈ టెక్స్ట్ మనం లిమిట్గా చేయొచ్చు, ఎంతవరకు రాసుకోవాలి ఎంతవరకు రాసుకోకూడదు అనేది. ఈ టెక్స్ట్లో మ్యాక్స్ లెంత్ అనేసి ఇట్లా ఉంటుంది. మ్యాక్స్ లెంత్ అని క్లిక్ ఇచ్చేస్తే మీరు ఈ టెక్స్ట్లో ఎన్ని క్యారెక్టర్స్ రాయాలనుకోవాలో యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక 50 క్యారెక్టర్స్ యూజ్ చేస్తాను. 50 క్యారెక్టర్స్ అగైన్ మీరు వెబ్ పేజ్లో వెళ్ళి చూసి చెప్తాను మీకు. ఇక్కడ 50 క్యారెక్టర్స్ మాత్రమే ఎంటర్ చేసుకుంటుంది అది. మీరు ఏదో ఒక క్యారెక్టర్ని లాంగ్ ప్రెస్ చేసి చూడండి హెచ్ అనేది 50 క్యారెక్టర్స్కి వచ్చే వరకే తీసుకోండి. తర్వాత మీరు ఏం ఎంటర్ చేసినా తీసుకోదు. అట్లా మ్యాక్స్ అనేసి మ్యాక్స్ లెంత్ అనేసి మిన్ లెంత్ గానే ఉంటుంది. మిన్ లెంత్ ఎట్లా యూజ్ అవుతుందంటే ఇంతవరకు ఇంతకన్నా తక్కువ ఉంటే, ఒక 10 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉంటే అది తీసుకోదనమాట. 10 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటే తీసుకుంటుంది. ఇలాగా నేను 500 బదులు 50 బదులు 500 ఇస్తాను. ఇలాగా అగైన్ మీ వెబ్ పేజ్లో వెళ్ళి చూస్తే ఇక్కడ వచ్చేసి మీరు ఒక 5 క్యారెక్టర్స్ ఏంటో నొక్కితే కింద సబ్మిట్ బటన్ ఇస్తాం కదా, ఈ సబ్మిట్ బటన్ క్లిక్ ఇచ్చినప్పుడు అది ఎంటర్ చేసుకోదు. ఎందుకంటే ఇక్కడ చూపిస్తుంది ప్లీజ్ లెంత్ ఇన్ ది టెక్స్ట్ 10 క్యారెక్టర్స్ ఆర్ మోర్ అని చూపిస్తాను కదా. ఇలాగా చూపిస్తాను మీ క్యారెక్టర్స్ ఇన్ని తక్కువ ఉన్నాయి అనేసి. ఇక్కడ ఇలాగా మిన్ లెంత్ అలాగే మిన్ మ్యాక్స్ లెంత్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఇట్. ఇక్కడ ఒక బేసిక్ ఐడియా మీకు వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం. అదే ఒక మినీ ప్రాజెక్ట్ చేయడం, గెట్ హబ్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలి అదంతా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ప్రాజెక్ట్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇనిషియల్ నుంచి స్టార్ట్ చేస్తాను క్లారిటీగా. ఫస్ట్ ఒక H1 తీసుకుంటున్నాను. ఒక ప్రాజెక్ట్ వచ్చేసి H1 ఎలిమెంట్లో ఒక కాలేజ్ ఫామ్ అనమాట. కాలేజ్ ఫామ్ అండ్ ఒక H2 ఎలిమెంట్లో మా కాలేజ్ నేమ్ అయితే తీసుకుంటున్నాను. ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మా కాలేజ్ నేమ్ తీసుకునే కదా. తర్వాత ఒక నేమ్, అంటే మన నేమ్ ఎంటర్ చేసే విధంగా నేమ్ వచ్చేసి టెక్స్ట్ టైప్లో ఉండాలి కాబట్టి ఒక లేబుల్ తీసుకుంటున్నా. లేబుల్ లైక్ దిస్ లేబుల్ తీసుకున్న తర్వాత ఈ ఫర్ ఉండేది మీకు అనవసరం, దీన్ని తీసేయండి. ఈ ఫర్ తీసేసిన తర్వాత ఈ లేబుల్లో కాలేజ్ నేమ్, అంటే కాలేజ్ నేమ్ మీ నేమ్ క్యాపిటల్ నేమ్ ఇలాగ తీసుకొని ఒక ఇన్పుట్ టైప్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని తీసుకోండి. హియర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. పోయి మనం మన పోర్ట్లో వెళ్ళి చూస్తే మీకు అవుట్పుట్ చూపిస్తుంది కాలేజ్ గెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన కాలేజ్ ఫామ్. తర్వాత నేము, ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేస్తారనమాట. తర్వాత ఒక బిఆర్ ట్యాగ్ అయితే ఇవ్వండి. బిఆర్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత మరి ఒక లేబుల్ తీసుకొని లైక్ దిస్, ఒక లోపల లేబుల్ లోపల మీ ఈమెయిల్
ఒక ఈమెయిల్ ఇలా తీసుకున్న తర్వాత ఇన్పుట్ టైప్లో ఈమెయిల్ టెక్స్ట్ తీసేసి ఈమెయిల్ తీసుకోండి. ఈమెయిల్ ఇలాగా ఈమెయిల్ అగైన్ చూడొచ్చు ఇక్కడ ఈమెయిల్. ఇంకొక బిఆర్ ట్యాగ్ తీసుకుంటే కొంచెం ఇంకో గ్యాప్ పెరుగుతుంది. లైక్ దిస్ బిఆర్ ట్యాగ్, ఇంకొక బిఆర్ ట్యాగ్ తీసుకునే కదా. అగైన్ గో అండ్ చెక్అవుట్ అవర్ పేజ్. కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. నేము మీ ఈమెయిల్, తర్వాత మీ ఈమెయిల్ తర్వాత మీ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్. సారీ, ఒక లేబుల్ తీసుకొని మరి ఒక లేబుల్లో డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఇక్కడ ఇన్పుట్ టైప్ డేట్ అని ఇక్కడ డేట్ అని ఇచ్చినాం కదా. గో అండ్ చెక్అవుట్ అవర్ పేజ్. ఇక్కడ చూపిస్తాను చూడండి, మీరు డేట్లు అయితే చెక్ చేసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇట్లా ఇచ్చుకోవచ్చు. దీనికి కూడా ఒక బిఆర్ ట్యాగ్ ఇచ్చేద్దాం, డబుల్ బిఆర్ ట్యాగ్. డబుల్ బిఆర్ ట్యాగ్ ఇచ్చేసిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఒక బిఆర్ ట్యాగ్, డబుల్ బిఆర్ ట్యాగ్ ఇద్దాం కొంచెం స్పేస్ ఉండడానికి. తర్వాత వచ్చేసి మీరు ఏ సెక్షన్లో సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్టర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. దానికోసం ఒక లేబుల్ తీసుకోండి లైక్ దిస్. ఇక లేబుల్లో సెక్షన్, మీ సెక్షన్ అనమాట. దీంట్లో సారీ ఇది ఇలాగైతే వచ్చింది, రిమూవ్ చేసేసి ఒక సెక్షన్ తీసుకున్నాం కదా. మీ సెక్షన్ వచ్చేసి దీంట్లో సెలెక్టర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ సెలెక్టర్ ఉంది కదా, సెలెక్ట్ అనేసి ఈ సెలెక్ట్ అని తీసుకొని దీని లోపల ఉన్న ఈ ఐడి నేమ్ మీకు అవసరం లేదు. దీన్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ సెలెక్టర్లో ఆప్షన్స్ ఇచ్చుకుంటాం. ఆప్షన్ ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్. నేను ఒక 3 ఆప్షన్స్ తీసుకుంటాను ప్రజెంట్. 3 ఆప్షన్స్ తీసుకున్నాయి కదా. ఈ ఆప్షన్స్ లోపల ఫస్ట్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఈ 3 సెక్షన్లు తీసుకున్నాయి కదా. ఈ 3 సెక్షన్ మనం వెళ్ళేసి చెక్ చేయొచ్చు. డిస్ప్లే చేస్తుంది అనమాట. మీరు ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తుంది. సెక్షన్ సిఎస్ అంటే సిఎస్సి, ఈసీ అంటే ఈసీ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ సెలెక్షన్ అనేది ఇలా అడ్వాంటేజ్ ఉంటుంది సెలెక్షన్ వల్ల. తర్వాత వచ్చేసి ఒక ఫీల్డ్ సెట్ తీసుకోండి. ఈ ఫీల్డ్ సెట్ అని టైప్ చేసి ఇక్కడ ఫస్ట్లో చూపిస్తుంది ఫీల్డ్ సెట్ అని తీసుకున్నారు కదా. ఈ ఫీల్డ్ సెట్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటో మీకు చెప్తాను. ఈ ఫీల్డ్ సెట్లో ఈ ఫీల్డ్ సెట్లో మీరు ఒక చెక్ బాక్స్ తీసుకోవాలి. మీ జెండర్ చెక్ చేసుకోవడానికి ఒక లేబుల్, ఒక జెండర్ అని ఇవ్వండి. ఇక్కడ జెండర్ అని ఇచ్చాను కదా. ఈ జెండర్లో ఇలాగే మళ్ళీ ఇలాగ డిస్ప్లే చేస్తుంది. ఈ జెండర్లో మనం చెక్ బాక్సెస్ అంటే రేడియో బటన్స్ అయితే యూజ్ చేస్తాము. దానికోసం ఇన్పుట్ టైప్ రేడియోని, ఇక్కడ రేడియో ఉంది కదా, ఈ రేడియో మల్టిపుల్ ఇన్పుట్ టైప్స్ తీసుకుంటాం. దీనికి వచ్చేసి వాల్యూ వచ్చేసి మేల్. ఇక్కడ మేల్ వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక లేబుల్ తీసుకోండి. దీనికి ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజన్ అనేది రైజ్ అవుతుంది దీనివల్ల. ఫస్ట్ ఒక లేబుల్, ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఈ లేబుల్లో మీరు జెండర్ అని తీసుకునేది. ఈ లేబుల్లో మీరు ఒక ఇన్పుట్ టైప్, ఈ మేల్ అని లైక్ ఒక ఇన్పుట్ టైప్ మేల్ అని తీసుకోండి. మేల్ అని తీసుకున్న తర్వాత ఒక ఇన్పుట్ టైప్ అయితే తీసుకోండి. ఈ ఇన్పుట్ టైప్లో ఈ టెక్స్ట్ని అయితే రిమూవ్ చేసేసి రేడియో అని ఇవ్వండి. సేమ్ లైక్ దిస్. దీన్ని కాపీ చేసుకొని కింద దాన్ని పేస్ట్ చేసేసి ఇక్కడ మేల్ బదులు ఫీమేల్ అని ఇచ్చేసి మీరు వెబ్ పేజ్లో వెళ్ళేసి చెక్ చేయొచ్చు దీని అవుట్పుట్ ఎట్లా ఉంటుందో. ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ ఫీల్డ్ సెట్ అంటే మనం రాసే దాని లోపల రాసే అంత టెక్స్ట్ అంతా ఇలాగా ఒక బాక్స్ ఫామ్లో మనకి చూపిస్తుంది. అలాగే ఈ చెక్ బాక్స్ ఇక్కడ రేడియో బటన్ తీసుకున్నాయి కదా, ఈ రేడియో బటన్ అనేది ఇలాగ వర్క్ అవుతుంది. మీరు ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఈ చెక్ బాక్స్ అనేది వర్క్ అవుతుంది. దీంట్లో ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు వెబ్ పేజ్ ఇంకోసారి రిఫ్రెష్ చూపిస్తాను. మేల్ క్లిక్ చేసినాక ఫీమేల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మేల్ క్లిక్ చేసినది డిసేబుల్ అయిపోవాలి. కానీ డిసేబుల్ కాదు. దీన్ని అరగొట్టడానికి అంటే దీన్ని స్టాప్ చేయడానికి నేమ్ అని యూజ్ చేస్తాం. నేమ్ అని చేసేసి నేమ్లో ఇక్కడ నేమ్ అని, ఈ నేమ్ ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్తాను. నేమ్లో జెండర్ అని ఇచ్చాను. సేమ్ దీన్నే కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేయండి. సేవ్ చేసేసి మీ వెబ్ పేజ్లో వెళ్ళి చూడండి. ఇప్పుడు క్లిక్ ఇచ్చి చూస్తే ఇక్కడ మేల్ ఆటోమేటిక్గా
ఆటోమేటిక్గా అది డిజేబుల్ చేస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ ఇచ్చినప్పుడు ఫీమేల్ అని డిజేబుల్ అవుతుంది, ఫీమేల్ క్లిక్ ఇచ్చినప్పుడు మేల్ అని డిజేబుల్ అవుతుంది. ఈ నేమ్ ఏం చేస్తుందంటే ఒకే నేమ్ ఇచ్చినాం కదా, ఇది అండర్స్టాండ్ చేసుకొని మనకి ఆటోమేటిక్గా వేరే దాని డిజేబుల్గా వర్క్ అవుతుంది. దీనికి కూడా కొంచెం బ్రేక్ ట్యాగ్ తీసుకుందాం. సారీ, బిఆర్ ట్యాగ్, ఇక్కడ కూడా బిఆర్ ట్యాగ్. అగైన్ వెళ్ళేసి చెక్ చేయొచ్చు, చూడొచ్చు మేల్ అండ్ ఫీమేల్ అనేసి. ఈ జెండర్ కూడా ఒక బిఆర్ ట్యాగ్ తీసుకున్నాం. అలాగే జెండర్ని కూడా ఇంకో విధంగా చూపించుకోవచ్చు. ఇక్కడ లేజెండ్ అని సెర్చ్ చేయండి. సరే, ఫర్గాట్ థింగ్, ఇక్కడ లేజెండ్ అని వచ్చింది కదా. సరే, లేజెండ్ అని, ఈ లేజెండ్ క్లిక్ ఇచ్చినాక ఇక్కడ జెండర్ అని ఏంటి, జెండర్ అని ఇచ్చినారు కదా. అగైన్ మీ వెబ్ పేజ్లో వెళ్ళేసి పోర్ట్లో వెళ్ళేసి చూడొచ్చు, అర్థమవుతుంది అనుకుంటా. ఈ లేజెండ్ అనేది మనం ఇచ్చిన ఈ బాక్స్ షేప్లో ఈ హెడ్డింగ్ హైలైట్ చేసుకుంటా మనకి ఇలాగా చూపిస్తుంది. అలాగే ఈ ఫీల్ సెట్ అనేది మనం రాసే టెక్స్ట్ అంతా ఒక బాక్స్ షేప్లో మనకి క్లారిటీగా అర్థమయ్యేలాగా ఇలాగే రిప్రజెంట్ అనేది చేస్తుంది. రిప్రజెంట్ అనేది చేస్తుంది. తర్వాత నేను మర్చిపోయినాను, ఈ లేబుల్ తర్వాత ఇంకొక లేబుల్ తీసుకోండి. ఒక లేబుల్లో మనము మన రోల్ నెంబర్, ఒక రియల్ నెంబర్లో, సారీ నేను అగైన్ ఇలాగే తీసుకుంటాను. రోల్ నెంబర్లో ఇన్పుట్ టైప్ నెంబర్ అని తీసుకోండి. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తీసేసి నెంబర్ ఉంది కదా, ఇన్పుట్ టైప్ నెంబర్. మీ వెబ్ పేజ్లో వెళ్ళేసి గమనించు, రోల్ నెంబర్ అనేది ఇన్పుట్ టైప్ నెంబర్, ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ అవుతూ మనమైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఇలాగా నెంబర్ కాకపోతే నెంబర్, టెక్స్ట్ అని నార్మల్గా టెక్స్ట్ ఇస్తే చాలు. నేను నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను. టెక్స్ట్ అని ఇస్తున్నాను. తర్వాత దీనికి కూడా ఒక బిఆర్ ట్యాగ్ అనేది ఇద్దాం. బిఆర్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత అగైన్ గో టు అవర్ వెబ్ పేజ్. మీరు కాలేజ్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. దానికి కాలేజ్ ఫీడ్బ్యాక్ అంటే మనం ఈ కాలేజ్ ఎందుకు చేరుతున్నాం అనేసి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాం కదా. ఇక్కడ లేబుల్ యూజ్ చేసి ఈ లేబుల్లో ఈ ఫీడ్బ్యాక్ అని తీసుకొని ఈ ఫీడ్బ్యాక్లో టెక్స్ట్ ఏరియా, ఈ టెక్స్ట్ ఏరియా, సారీ ఇది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంటుంది మీకు. ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ టెక్స్ట్ ఏరియా, ఈ టెక్స్ట్ ఏరియాని నేమ్ ఇవన్నీ అవసరం లేదు. ఈ టెక్స్ట్ ఏరియాలో అది మీకు వెళ్ళి చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ గమనించు, ఫీడ్బ్యాక్ అనేసి టెక్స్ట్ ఏరియా అని చూపిస్తుంది. ఇదంతా టెక్స్ట్ ఏరియా అంటే ఈ ఇన్పుట్ టైప్కి టెక్స్ట్ ఏరియా డిఫరెంట్ ఏంటంటే టెక్స్ట్ ఏరియాలో మనం ఎంత రాసిన డిస్ప్లే అవుతుంది. ఇన్పుట్ టైప్లో మ్యాక్సిమము ఈ వెళ్ళే కొద్దీ స్క్రోల్ చేసుకుంటే చూడాలంటే దీనికి కొంచెం క్లారిటీ ఉంటుంది. ఎక్కువ రాసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఏరియాలో కాలమ్స్ వండుకొని ఒక 100 తీసుకుంటున్నాను. రోస్ వండుకొని ఒక 10 తీసుకుంటున్నాను. దీనికి కూడా ఒక బిఆర్ ట్యాగ్ ఇద్దాం ఫర్ అండర్స్టాండింగ్కి. బిఆర్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత అగైన్ మన పేజ్లో వెళ్ళేసి గమనిస్తే చూడొచ్చు, మనకి ఇక్కడ టెక్స్ట్ ఏరియా అనేది రోల్ నెంబర్ కింద వచ్చింది. ఇలాగా యూజ్ చేసుకోవచ్చు టెక్స్ట్ ఏరియాని. ఇంకొక బిఆర్ ట్యాగ్ ఇస్తే ఇంకా కింద వస్తుంది. తర్వాత దిస్ ఇస్ ఇక్కడ దాకా చాలు. ఇక్కడ దాకా మీకు ఒక బేసిక్ ఐడియా ఫార్మ్స్ గురించి తెలుస్తుంది. తర్వాత ఒక బటన్, ఈ బటన్ అనేది ఏం చేస్తుందంటే సబ్మిట్ మనం రాసే టెక్స్ట్ అంతా సబ్మిట్ చేసేకి బటన్ యూజ్ చేస్తాం. దీంట్లో టైప్ టెక్స్ట్, ఎందుకంటే మన ఈ సబ్మిట్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. ఈ టైప్ సబ్మిట్ అని ఇచ్చే కదా. ఇప్పుడు ఇదంతా మనం రాసి ఇదంతా మన డేటాబేస్కి పుష్ చేయాలన్నమాట. అంటే ఇదంతా జావా స్క్రిప్ట్లో వర్క్ అవుతుంది. జావా స్క్రిప్ట్ నేను ఫర్దర్గా మీకు సిరీస్ చేస్తాను, సిరీస్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రాసి ఈ టెస్ట్ అంతా మన ఒక డేటాబేస్లోకి పుష్ చేయాలి జావా స్క్రిప్ట్ యూజ్ చేసి. దానికి ఇక్కడ టైప్ సబ్మిట్ అని తీసుకుంటాం, అంటే సబ్మిట్ చేస్తామని అర్థం. దీనికి ఇలాగా వెళ్ళేసి చూస్తే సబ్మిట్ అని ఉంది. ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ తీసుకుంటే అది కిందకి వచ్చేస్తుంది. అగైన్ బిఆర్ ట్యాగ్ తీసుకున్నా అగైన్ వెళ్ళేసి ఈ బిఆర్ ట్యాగ్ ఇలాగా ఒక బేసిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన కాలేజ్ ఫామ్ ఇలాగే ఇది కొంచెం హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేసి స్టైలింగ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక హెచ్ఆర్ ట్యాగ్ తీసుకొని హారిజెంటల్ లైన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా ఫామ్స్ అని అర్థం. అగైన్ వెళ్ళేసి మన వెబ్ పేజ్లో వెళ్ళేసి చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలాగా చేసుకోవచ్చు. ఇది చాలా బేసిక్. కన్ఫ్యూజన్ అయితే ఇంకొకసారి నా వీడియో చూడండి, బాగా క్లారిటీ వస్తుంది. అలాగే మీకు ఒక చిన్న టాస్క్ ఏంటంటే ఒక పేమెంట్ ఫామ్ చేయండి. పేమెంట్ ఫామ్ చేసి
ఆ పేమెంట్ ఫామ్ని నేను గెట్హబ్లో ఎలా అప్లోడ్ చేయాలో మీకు చెప్తాను ఈ వీడియోలో. ఆ గెట్హబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ని నా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టండి. నేను చూసి ఫీడ్బ్యాక్ ఇస్తాను. మీరు ఎలా చేస్తున్నారు, ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేసుకోవాలి, అలాగే ఎలాంటి క్వశ్చన్లు ఉన్నా నా టెలిగ్రామ్లో ఛానల్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఓకే, ఇప్పుడైతే మనము గెట్హబ్లో అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెట్హబ్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి గెట్హబ్ అని సెర్చ్ చేయండి. ఈ గెట్హబ్ వల్ల యూజెస్ ఏముంటాయంటే, మనం చేసే వెబ్ పేజెస్ అన్నిటికీ ఇలా గెట్హబ్ అని సెర్చ్ చేస్తే మనం చేసే HTML పేజెస్, HTML CSS తయారు చేసే పేజెస్ని ఇక్కడ హోస్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా వస్తుంది కదా, ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినాక ఇక్కడ సైన్ అప్ ఫర్ గెట్హబ్ ఉంది కదా, క్లిక్ చేయండి. మెన్యూ క్లిక్ ఇక్కడ వచ్చేసి వెల్కమ్ ఇచ్చారు. మీరు మీ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. నేను నా ఈమెయిల్ అయితే ఎంటర్ చేస్తాను. అనేసి ఇక్కడ ఉంది కదా, కంటిన్యూ. ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమంటుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ @123 అని ఇచ్చాను. కంటిన్యూ. యూజర్ నేమ్ వచ్చేసి విష్ణు అని ఇచ్చాను. స్కోర్ 777/k ఇలాగా ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ ఇచ్చేస్తే మీ ఈమెయిల్కి అయితే ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వాళ్ళు పంపించేస్తారు మనకి. అది ఎలా అని చెప్తాను. ఇక్కడ వెరిఫై ఉంది కదా, వెరిఫై అని క్లిక్ ఇస్తే ఇక్కడ డైరెక్షన్ వైజ్ మీరు పెట్టాలా, దాన్ని చూపించే ఆబ్జెక్ట్ని లైక్ దిస్, ఈ డైరెక్షన్ ఉంది కదా, సబ్మిట్ ఇచ్చేసాను. సక్సెస్ఫుల్గా మనం ఈ వెరిఫికేషన్ అయిపోయింది. తర్వాత మీ ఈమెయిల్కి అయితే మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్కి అయితే వెరిఫికేషన్ కోడ్ అయితే పంపిస్తారు. నాకైతే వచ్చింది. వెరిఫికేషన్ కోడ్ని ఆ ఈమెయిల్లో చూసి ఇక్కడ రాసేయండి. 817422215. ఇక్కడ తప్పు కొట్టేసిన. 817422215 చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా సైన్ అప్ అయినట్ల. తర్వాత మీ యూజర్ నేమ్ని, మీరు ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్ అప్ కొట్టేస్తే ఇక్కడ వచ్చేసి కొన్ని స్టూడెంట్స్ అడుగుతాయి. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, వెబ్ డెవలపర్ అయితే వెబ్ డెవలపర్ అని ఇవ్వండి. మీ స్టూడెంట్ ఏమనివ్వండి. జస్ట్ మీకు ఏమైనా టీం ఉంటే మీకు ఎంతమంది ఉన్న టీం అని ఎక్స్ప్లెయిన్ చేయండి. జస్ట్ మీ అంటే జస్ట్ మీ ఇచ్చేయండి. తర్వాత వాట్ ఈస్ ద టాప్ 2 థింగ్స్ స్టార్టింగ్ న్యూ ప్రాజెక్ట్ యూజింగ్ GitHub, ఇది ఒకటి అండి, స్టార్టింగ్ న్యూ ప్రాజెక్ట్. తర్వాత ఇక్కడ ఫ్రీ ఉంది కదా, ఈ ఫ్రీ కంటిన్యూ ఫర్ ఫ్రీ అని కొట్టండి. ఇన్స్టలైజింగ్ అవర్ డాష్ బోర్డ్. సక్సెస్ఫుల్గా మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇలాగా ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు GitHubలో. ఓకే, ఇలాగైతే మీకు GitHub ఒక ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఈ GitHub ఇంటర్ఫేసెస్లో మీరు వచ్చేసి ఇక్కడ పబ్లిక్ అనివ్వండి. పబ్లిక్ అని ఇచ్చిన తర్వాత మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేను లాగిన్ ఫామ్ చేస్తే కదా, అంటే కాలేజ్ ఫామ్ చేస్తే కదా, కాలేజ్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ ఉంటే పబ్లిక్లో పెట్టేసి క్రియేట్ న్యూ రెపాజిటరీ అని ఉంది. రెపాజిటరీ మీద క్లిక్ ఇచ్చేస్తే మీరు ఒక రెపాజిటరీ మీద క్రియేట్ చేసుకునేట్లా. తర్వాత మీరు ఆల్రెడీ ఇక్కడ వేసుకోలో చేసిన ఫైల్స్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను చూపిస్తున్నా కదా, నా కర్సర్తో ఇక్కడ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూజ్ యువర్ ఫైల్స్ అని ఉంటుంది. ఈ చూజ్ యువర్ ఫైల్స్ని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీరు ఏ ఫైల్స్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నా ఆ ఫైల్స్ని చూజ్ చేసుకోండి. నేను index.ht నేను చేసిన ఫైల్ నుండి చూస్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిన తర్వాత కమిట్ చేంజెస్ అని కొట్టండి. కమిట్ చేంజెస్ అని కొట్టినారా? కమిట్ చేంజెస్ కొట్టిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా మీ ఫైల్స్ని దీంట్లో అప్లోడ్ చేసినట్ల. తర్వాత ఇక్కడ nav బార్లో ఇక్కడ లాస్ట్లో సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైడ్ బార్ ఉంటుంది. ఈ జనరల్ కింద యాసెస్ కింద కోడ్ ఆటోమేషన్ అని ఉంది కదా, ఆటోమేషన్లో లాస్ట్లో పేజెస్ అని ఉంటుంది. ఆ పేజెస్లోకి రండి డైరెక్ట్. ఆ పేజెస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాచ్ అండ్ డిప్లాయ్మెంట్ అని ఉంటుంది. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్. సోర్స్ కింద బ్యాచ్ అనేసి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ నన్ను ఉంది కదా,
నన్ను కాడ మెయిన్ అని ఇవ్వండి. మెయిన్ అని ఇచ్చేసి సేవ్ చేసేయండి. మీకు చెప్పడం మర్చిపోయినా సారీ. మీరు అప్లోడ్ చేసే ఫైల్స్ 100% index.html అనే నేమ్తోనే ఉండాలి. వేరే ఏ నేమ్ ఉన్నా అది గెటప్ అనేది యాక్సెప్ట్ చేయదు. index.html ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది మ్యాండేటరీ. index స్మాల్ లెటర్స్ .html స్మాల్ లెటర్స్ ఇలాగ నేమ్కి ఫైల్ చేంజ్ చేసుకొని మీరు అప్లోడ్ చేయండి. సారీ అది మర్చిపోయాను చెప్పడం. తర్వాత అగైన్ మీరు అక్కడ వెళ్ళేసి పేజెస్లో వెళ్ళేసి అలా చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ యాక్షన్స్ ఉంటుంది. యాక్షన్స్లోకి అయితే రీడైరెక్ట్ కండి. యాక్షన్స్ రీడైరెక్ట్ అయిన తర్వాత ఒక 1 or 2 minutes వెయిట్ చేస్తే ఇక్కడ పేజెస్ బిల్డ్ అని ఉంది కదా, సారీ అగైన్ మనకి ఇక్కడ రివర్స్ వచ్చేసి పేజెస్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఒక 1 or 2 minutes వెయిట్ చేస్తే మనకి డిప్లాయ్ చేసేస్తుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ లింక్ ఓపెన్ చేసి నేను చేసిన పేజెస్ ఇలాగా ఈ లింక్ని మీరు కాపీ చేసుకొని ఈ లింక్ని కాపీ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, లేదంటే నేను చెప్పినట్టు నా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు రాసేటప్పుడు చూసుకోవచ్చు. ఈ గెట్హబ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక వెబ్ డెవలపర్కి గెట్హబ్ అనేది మ్యాండేటరీ అండి. పక్క గెట్హబ్లో ఒక 100 to 200 ప్రాజెక్ట్స్ అయినా చేసి ఉండాలి. అప్పుడే మనకి బాగా మంచి ఒక జాబ్ మనం హైడ్ చేసుకున్నారు మన గెట్హబ్ అకౌంట్ చూసి మన పర్ఫార్మెన్స్ బాగుందనేసి ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే మన మీద కలుగుతుంది. మన ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావడానికి కూడా ఈ గెట్అప్ అనేది చాలా యూజ్ అవుతుంది. గెట్అప్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేయండి. గెట్అప్లో చేసిన ప్రాజెక్ట్స్ అలా అప్లోడ్ చేస్తానండి, చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు ఇంతవరకు చూసినారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అర్థం. నా వీడియో నచ్చింటే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అండి. నాకు చాలా బూస్ట్ చేసినట్ల ఫీలింగ్ వస్తుంది నాకు. ఇలాంటి వీడియోస్ నేను చాలా చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.